ప్రభునందు ప్రియులారా, ఈ ప్రత్యేకమైన బైబిల్ తరగతిలో అపోస్తలుల కార్యములు గత కొన్ని వారాలుగా, గత కొన్ని ఎపిసోడ్స్‌గా మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. అపోస్తల కార్యములు అనేది క్రొత్త నిబంధనలో వరుసలో మనకు 5వ పుస్తకంగా మనకు కనబడుతున్న, అంతేకాకుండా అది సువార్తలను, పత్రికలను వేరు చేసే పుస్తకంగాను, లేదా సువార్తలను, పత్రికలను కలిపే పుస్తకంగా, ఇది ఒక బ్రిడ్జ్ లాగా, ఇది ఒక వారధిలాగా ఉంది అని ప్రారంభ ఎపిసోడ్స్‌లో మీకు జ్ఞాపకం చేశాను. మరి ఎంతవరకు జ్ఞాపకం ఉందో నాకు తెలీదు. కారణం ఏంటంటే, యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. దాంతో సువార్తలు ఆగిపోయాయి. యేసు ప్రభువు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. 40 దినాలు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. 40 దినాల అనంతరము ఆయన అందరూ చూస్తుండగా పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. రైట్. ఇప్పుడు ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? ఒకటి, ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఆయన కొరకు ఆయన మాట విని సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చారే అపోస్తలులు, వారు ఏమయ్యారు? వారి జీవితాలు ఏమయ్యాయి? ఈ సంగతులు తెలియాలి అనంటే మనం చదువుకోవాల్సిన పుస్తకం అపోస్తల కార్యములు. అపోస్తల కార్యములు దాటవేసి మన పత్రికల్లోకి వెళ్ళటం న్యాయం కాదు. అపోస్తల కార్యముల గ్రంథాన్ని మనం అర్థం చేసుకోకుండా పత్రికలను అర్థం చేసుకోవటం సాధ్యమయ్యే పని కాదది. అందుకే తప్పనిసరి సువార్తల అనంతరం మనకు అవగాహన ఉండవలసింది ఈ 28 అధ్యాయాల పైన. సరే, అలానే 28 అధ్యాయాలు, ఒక్కొక్క అధ్యాయాన్ని, అందులో ఒక్కొక్క వచనాన్ని వివరించుకుంటూ వెళితే సంవత్సరాలు పడుతుంది. అందుకే నేను చేసేటువంటి ఒక చిన్ని ప్రయత్నం ఏంటంటే, కనీసం ఒక అధ్యాయాన్ని ఒక గంట లేదా ఒక గంటన్నరలో సాధ్యమైనంత వరకు ఆ అధ్యాయంలో ఏముంది అన్న విషయం పైన మీకు ఒక అవగాహన కల్పించగలిగితే కొంత జ్ఞానాన్ని మీరు పొందుకున్న వాళ్ళు అవుతారు. కొంత అవగాహన మీకు కలుగుతుంది. దాన్ని మీరు బేస్ చేసుకొని, ఆధారం చేసుకొని పత్రికల్లోనికి మీరు వెళ్ళి చదివితే కొంతైనా మీకు అర్థమవుతాయి పత్రికలు అని ప్రారంభించిందే ఈ అపోస్తల కార్యముల గ్రంథ వివరణ. ఇందులో ఇప్పటికి ఈరోజు మనం 13వ అధ్యాయం మాట్లాడుకుంటున్నాము అని అంటే 13 ఎపిసోడ్స్ మాట్లాడేశాం. ఎందుకంటే మొదటి భాగంలో, మొదటి అధ్యాయంలో మనం 2 ఎపిసోడ్స్ మాట్లాడుకున్నాం. అపోస్తల కార్యానికి పరిచయం అని ప్రత్యేకంగా ఒక ఎపిసోడ్ మాట్లాడాను. ఆ తర్వాత మొదటి అధ్యాయం ప్రత్యేకంగా మాట్లాడాను. కాబట్టి మొత్తంగా ఈరోజు మనం మాట్లాడుకోబోయేది 13వ అధ్యాయం అయినప్పటికీ ఎపిసోడ్స్ ప్రకారంగా చూస్తే 14 ఎపిసోడ్ అవుతుంది. అంటే 13 ఎపిసోడ్స్ విని ఆ తర్వాత ఇది వింటే ఇప్పుడు వినే వాళ్ళకు గ్రంథం అర్థమవుతుంది. రైట్. ఇక 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, ఇలా ఒక్కొక్క అధ్యాయానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, ప్రాముఖ్యత ఏంటో నేను ఇప్పుడు చెప్తే మనం 13వ అధ్యాయానికి వెళ్ళడానికి అరగంట పడుతుంది. అందుకే ఓవరాల్గా 12 అధ్యాయాల్లో జరిగినటువంటి స్టోరీ, 12 అధ్యాయాలలో జరిగినటువంటి లేదా వ్రాయబడినటువంటి చరిత్ర అంతా ఒక భాగం. మరి మీలో ఎంతమందికి గుర్తుందో, మనం 13వ అధ్యాయం అనగానే సెకండ్ పార్ట్‌లోకి మనం ఎంటర్ అవుతున్నట్టు. అపోస్తల కార్యములు గ్రంథంలో 2వ భాగంలోనికి ఈరోజు మనం ప్రవేశిస్తున్నాం. కారణం ఏంటంటే, ఈ గ్రంథాన్ని 2 భాగాలుగా చేయొచ్చు అని ప్రారంభంలో చెప్పాను. మొదటి 12 అధ్యాయాలు ఒక భాగం అయితే, ఆ తర్వాత 13 నుంచి 28 అధ్యాయాలు రెండో భాగం. మొదటి భాగం అంతా కూడా పేతురు పరిచర్య మనకు కనబడుతుంది. మొదటి 12 అధ్యాయాలలో పేతురు గారి పరిచర్య కనబడుతుంది. తర్వాత 13 నుంచి 28 అధ్యాయాలలో పౌలు గారి పరిచర్య ప్రారంభమవుతుంది. ఇంకా మొదటి 12 అధ్యాయాలంతా కూడా యెరూషలేము కేంద్రంగా జరిగింది. గుర్తుపెట్టుకోండి, మొదటి 12 అధ్యాయాలు యెరూషలేము కేంద్రంగా జరిగింది పరిచర్య. రైట్. నెక్స్ట్
13వ అధ్యాయానికి మనం వెళుతున్నాం గదా! ఈ 13వ అధ్యాయం నుంచి కేంద్రం మారిపోతుంది. కేంద్రం మారిపోతుంది అంటం కంటే ఇంకా మంచి మాట ఏంటంటే, కంప్లీట్‌గా ఆ ప్రియారిటీ యెరూషలేము నుంచి అంతియోకయకి షిఫ్ట్ అవుతుంది. రాజధాని మారిపోతుంది. 12 అధ్యాయాల వరకు ఏది క్యాపిటల్‌గా ఉందంటే క్రైస్తవ్యానికి యెరూషలేము. ఇప్పుడు 13వ అధ్యాయం నుంచి యెరూషలేముకు బదులుగా అంతియోకయ అనేది ఆక్యుపై చేసింది ఆ ప్లేస్‌ని. ఓకే. మళ్ళీ చెప్తాను. తర్వాత ఇంకొక చేంజ్ ఏంటంటే ఇక్కడ మొదటి 12 అధ్యాయాలలో యూదులకు ఎక్కువగా వాక్యం అనేది ప్రకటింపబడటం, యూదులైన వారు ఎక్కువగా క్రీస్తును అంగీకరించడం అనేది మొదటి 12 అధ్యాయాల్లో కనబడుతుంది. ఇప్పుడు 13వ అధ్యాయం జరిగేటువంటి స్టోరీ ఏంటంటే, ఇక 13వ అధ్యాయం నుంచి కంప్లీట్‌గా సువార్త అన్ని జనుల వైపుకు వెళ్ళిపోతుంది. అన్ని జనులలో సంఘాలు ఏర్పడబోతున్నాయన్నమాట. ఓకేనా? రైట్. మళ్ళీ ఒక్కసారి నేను ఇదంతా కూడా మీకు రివైండ్ చేస్తాను. అంటే డిఫరెన్స్. ఆ మొదటి భాగానికి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే రెండో భాగానికి మధ్య ఉన్నటువంటి ఏమంటారు అంటే ఆ తారతమ్యం, ఆ తేడాలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి మళ్ళీ నేను రివైండ్ చేస్తాను. ఒక్కసారి నా వైపు చూడండి ఇప్పుడు. రైట్. నా వైపు చూస్తే క్లియర్‌గా ఉంటుంది. రైట్. మొదటి 12 అధ్యాయాలలో హీరో లేదా మొదటి 12 అధ్యాయాలలో నాయకుడు ఎవరు అనంటే, కథానాయకుడు ఎవరు అనంటే పేతురు గారి పేరు చెప్పాలి. మొదటి 12 అధ్యాయాలలో కథానాయకుడు అంటే నడిపించిన వ్యక్తి ఎవరు అనంటే ఆయన పేతురు గారు. ఇప్పుడు 13-28 అధ్యాయాలలో కథానాయకుడు ఎవరు? పౌలు గారు. ఇది మొదటి తేడా. ఓకేనా? రైట్. రెండో చెప్తాను. మొదటి 12 అధ్యాయాలలో కంప్లీట్‌గా ఏ పట్టణాన్ని బేస్ చేసుకొని పరిచర్య జరిగింది అనంటే యెరూషలేము. ఓకే. రైట్. ఇప్పుడు 13-28 అధ్యాయాలలో ఏ పట్టణాన్ని ఆధారం చేసుకొని పరిచర్య జరగబోతుంది? అంతియోకయ. ఓకేనా? 2 అయిపోయింది కదా! 2 అయిపోయినాయా? రైట్. మూడవది. మొదటి 12 అధ్యాయాలలో కంప్లీట్‌గా సువార్త అనేది ఎవరికి ప్రకటింపబడింది? సంఘాలు అనేవి ఎవరి మధ్య ఏర్పడ్డాయనంటే యూదుల మధ్య. ఇప్పుడు నెక్స్ట్ 13-28కి మనం వెళ్ళిపోతున్నాం గదా! ఇప్పుడు సువార్త అనేది సంఘాలు అనేవి ఎక్కడ ఏర్పడబోతున్నాయంటే అన్ని జనుల మధ్య. ఓకే. ఇప్పుడు తేడా అర్థమైంది కదా! అంటే మొదటి 12 అధ్యాయాలకు తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న 13-28 అధ్యాయాలకు మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది మీకు తెలిస్తే చాలా సులువుగా ఉంటది అపోస్తల కార్యములు. కన్‌ఫ్యూజన్ ఉండదు. చాలా క్లారిటీగా ఉంటుంది. 2 భాగాలు. మొదటి 12 1, 13-28 2. మొదటి 12లో పేతురు గారు, యెరూషలేము, యూదులు. సింపుల్. మొదటి 12 అధ్యాయాలలో పేతురు గారు, యెరూషలేము, యూదులు. తర్వాత 13-28 అధ్యాయాలలో మనకి ఏం కనబడుతుందనంటే తర్వాత 13-28 మధ్యలో పౌలు గారు, అంతియోకయ, అన్ని జనులు. అయిపోయింది. ఇది ప్రధానమైన తేడా. రైట్. ఇంకొక రెండో విషయాన్ని కూడా మనం అందులోకెళ్ళడానికి ముందు చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు మనం సెకండ్ పార్ట్‌లోకెళ్తున్నాం కాబట్టి, రెండో భాగంలోకి ప్రవేశిస్తున్నాం కాబట్టి ఇది మీకు తెలిస్తే బావుంటుందని చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళేటప్పుడు, మీరు నాకు సాక్షులుగా ఉంటారు అని చెప్పాడు. ఎక్కడెక్కడ సాక్షులుగా ఉంటారని చెప్పాడు? 3 అంచెలుగా చెప్పాడు ఆయన. 3 దఫాలు లేదా 3 విధాలుగా 3 ప్రాంతాల్లో మీరు నాకు సాక్షులుగా ఉంటారు అని చెప్పాడు. అందులో మొదటిదేంటి? యెరూషలేము అన్నాడు. గుర్తుపెట్టుకోండి. మొదటిది ఏమన్నాడు? యెరూషలేము అన్నాడు. రెండోది ఏమన్నాడు? యూదయ, సమరయ 2. మూడోది ఏమన్నాడు? భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు అన్నాడు. మొత్తం ఎన్ని దఫాలు, ఎన్ని అంచెలు కనబడ్డాయి ఇందులో? 3. 1 యెరూషలేము, 2 యూదయ, సమరయ, 3 భూదిగంతముల వరకు అన్నాడు గదా! ఇప్పుడు ఈ మొదటి భాగంలో మనం యెరూషలేం చూసాం. యెరూషలేం అయిపోయింది సువార్త. నెక్స్ట్ వచ్చేసి యూదయ, సమరయ ప్రాంతాల్లో కూడా సంఘాలు ఏర్పడ్డాయి. ఇదైపోయింది. ఇప్పుడు యేసుప్రభు చెప్పినట్టు ఇప్పుడు భూదిగంతముల వరకు అన్నాడు కదా! రైట్. ఇప్పుడు భూదిగంతముల వరకు సువార్త వెళ్ళిపోతుంది 13వ అధ్యాయం నుంచి. అంటే యేసుప్రభు చెప్పినట్టుగా ఆ 3వ ఫేజ్ ఏదైతే ఉందో దశ, అక్కడికి మనం వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇది అపోస్తల కార్యానికి ఇంట్రడక్షన్ కాదు. 13వ అధ్యాయానికి ఇంట్రడక్షన్ అన్నమాట. ఓకేనా? ఇది 13వ అధ్యాయానికి పరిచయం. ఇప్పుడు మనం 13వ అధ్యాయానికి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనకు బాగా అర్థమవుతుంది 13వ అధ్యాయం. రైట్. ఇక 13వ అధ్యాయము అనేటప్పటికి
పౌలు గారి మిషన్ ప్రారంభమవుతుంది. లేదా పౌలు గారి పరిచర్య ఆరంభమవుతుంది. ఇక్కడి నుంచి 13వ అధ్యాయం అంటే పౌలు గారి ప్రయాణాలు, పౌలు గారి పరిచర్య ప్రారంభం అని మనం చెప్పుకోవచ్చు. రైట్. ఇక 13వ అధ్యాయం ప్రారంభం అన్నది ఏదైతే ఉందో, ఈ 13వ అధ్యాయం ప్రారంభానికంటే ముందు ఇంకొక చిన్నది దీని కనెక్షన్ ఎక్కడుందంటే దీని కనెక్షను 11వ అధ్యాయంలో 30వ వచనం చూడండి. 11వ అధ్యాయం 30వ వచనము. ఆ తర్వాత 12వ అధ్యాయం 25వ వచనం. 11, 30, 12, 25 దీని కంటిన్యూషన్. యాక్చువల్‌గా 12వ అధ్యాయం 25వ వచనానికి కంటిన్యూషన్. దీనికి ముందున్నది ఏంటంటే 11, 30. 11, 30 చదువుకొని, ఆ తర్వాత 12, 25 చదువుకొని, అప్పుడు మనం 13లోకి వెళ్ళాలి. కన్‌ఫ్యూజన్‌గా ఉందా? చెప్తుంటేనే మీకు కన్‌ఫ్యూజన్‌గా ఉంటే అసలు చెప్పకపోతే? మీకు మీరుగా చదువుకుంటే? చెబుతుంటూనే కన్‌ఫ్యూజన్‌గా ఉందనంటే అసలు చెప్పకపోతే ఏంటా అని. ఇప్పుడు ఇప్పుడు పౌలు బర్నబాలు యెరూషలేములో ఉన్నారు. యెరూషలేములో ఆ సహాయం ఏదైతే ఉందో వాళ్ళకి అందించేశారు. ఇచ్చి బ్యాక్ అవుతున్నారన్నమాట ఇప్పుడు. తిరిగొస్తున్నారు. తిరిగొచ్చేటప్పుడు ఏం చేశారట? తిరిగొచ్చేటప్పుడు 25వ వచనం. 25 ఏది 25? 12, 25 అనమాట. సహాయం అక్కడ ఇచ్చేసి తిరిగి వస్తున్నారు. తిరిగి వచ్చే సంగతి మళ్ళీ ఏం చేశారు? ఈ మధ్యలో చాలా స్టోరీ రాసాడాయన రైటర్ గారు. దాంతో మనకు సంబంధం లేదు. 13 కనెక్షన్ ఏంటంటే 11, 30, 12, 20 చదువుకుందాం. సహాయం ఇచ్చి యెరూషలేము నుంచి తిరిగి వీళ్ళంతా కూడా అంతియోకయకి వచ్చేటప్పుడు 12, 25లో బర్నబాయు, సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత ఏ పరిచర్య? అదే కరువులో సహాయం. ఆ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కు అను మారు పేరు కలిగిన యోహానును వెంటబెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. ఎక్కడికొచ్చారు తిరిగి? అంతియోకయకి వచ్చారు. అది అన్నమాట విషయం. ఓకే. రైట్. ఇప్పుడు యెరూషలేము నుంచి ఇప్పుడు మరలా ఇప్పుడు ఎక్కడికెళ్ళిపోతుందన్నమాట ఆ సీన్ అంతా కూడా ఇప్పుడు ఎక్కడికెళ్ళిపోతుంది నెక్స్ట్ సీను? అంతియోకయకి వెళ్ళిపోయింది. ఓకేనా? స్టోరీ అంతా ఇప్పటి వరకు 12వ అధ్యాయంలో స్టోరీ అంతా ఏంటంటే యెరూషలేము స్టోరీ. 12వ అధ్యాయం అంతా కూడా ఏంటంటే మధ్యలోకి ఏ స్టోరీ వచ్చేసింది? యెరూషలేము స్టోరీ వచ్చింది. ఈ 12వ అధ్యాయానికి ముందే ఎక్కడికి తీసుకెళ్ళాడు రైటర్ గారు? అంత్యోకయకి తీసుకెళ్ళాడు. మీకు అర్థమైందా? ఒక సినిమా చూసేటప్పుడు ఒకసారి హైదరాబాద్ చూపిస్తారు. ఆ తర్వాత మళ్ళా కాసేపటికి ముంబై చూపిచ్చేస్తాడు. అంటే ఇప్పుడు ఈ ఏమంటారు అనంటే సీన్‌లో నెక్స్ట్ సీన్ ఎక్కడికెళ్ళిందంటే ముంబైకెళ్ళిపోయింది. అక్కడి నుంచి మళ్ళా ఎక్కడికొస్తాడు? మళ్ళీ అవసరమైతే వైజాగ్ తీసుకెళ్ళిపోతాడు డైరెక్టర్ గారు. అంటే అవన్నీ కూడా బిట్స్ అన్నీ మళ్ళీ తర్వాత కలుస్తాయి. ఎందుకు అక్కడ తీసుకెళ్ళాడు? ఎందుకు ఇక్కడ తీసుకెళ్ళాడు? అయన్నీ కనెక్ట్ అవుతుంటాయి. ఇక్కడ రైటర్ కూడా ఏం చేస్తున్నాడు లూకా గారు అంటే, వీళ్ళు పౌలు బర్నబాలొచ్చేసి సహాయం తీసుకొని యెరూషలేముకొచ్చారు. రైట్. అది ఆపేసాడక్కడ. ఆపేసి ఈలోపు యెరూషలేములో ఇంకొక సంగతి జరిగింది. ఏంటంటే యాకోబును ఖడ్గంతో చంపించేశారు. పేతురు గారిని తీసుకొచ్చి లోపల పెట్టేశారు. పేతురు గారిని దేవుడాలు విడిపించేశాడు. ఇదంతా కూడా మధ్యలో ఈ స్టోరీ అంతా రన్ చేయించాడు. మరలా వెంటనే ఎక్కడికెళ్ళిపోయాడంటే, పౌలు బర్నబాలు అక్కడ వదిలేసాం గదా! యెరూషలేముకి వచ్చారని చెప్పాం. మళ్ళా తర్వాత ఎక్కడికెళ్లారు? అని కన్‌ఫ్యూజన్ మీకుంటది కదా! రైట్. మళ్ళా వాళ్ళని తీసుకొనొచ్చేస్తున్నాడు రైటరు. ఎక్కడ తీసుకొచ్చేసాడు మరలా వాళ్ళిద్దరిని? వాళ్ళిద్దరుగా వెళ్లారు గాని, వచ్చేటప్పుడు వారితో పాటు ఎవరిని కూడా వెంట పెట్టుకొనొచ్చారు వాళ్ళు? మార్కును కూడా వెంట పెట్టుకొని అంతియోకయకి వచ్చారు అని మొత్తానికి మళ్ళా ఇప్పుడు ఆ దృశ్యం యెరూషలేము నుంచి కథంతా ఎక్కడికొచ్చేసింది ఇప్పుడు? అంతియోకయకి వచ్చేసింది స్టోరీ అంతా. రైట్. ఇప్పుడు అంతియోకయలో ఏం జరుగుతుందో అనేది 13వ అధ్యాయం. రైట్. ఇప్పుడు 13వ అధ్యాయం చదువుకుందాం. 13వ అధ్యాయం మొదటి వచనం నుంచి. అంతియోకయలోనున్న సంఘము. రైట్. ఇప్పుడు ఇక అంతియోకయలో ఉన్న సంఘం అనేటప్పటికి ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు తెలియాలి. కొత్తగా వినేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంతియోకయలో ఉన్న సంఘానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటేనండి, యెరూషలేములో ఉన్న సంఘాలకు అంతియోకయ సంఘం ఎంటైర్‌లీ డిఫరెంట్. ఏంటి ఆ డిఫరెంట్ అంటే, యెరూషలేములో ఉన్న సంఘాలు, యూదయ ప్రాంతంలో ఉన్న సంఘాలని ప్యూర్ జ్యూస్ వాళ్ళంతా కూడా యూదులు. యూదుల్లో నుంచి క్రైస్తవులైన వారు మాత్రమే యెరూషలేములో గాని, యూదయ ప్రాంతాలలో గాని ఉన్నారు సంఘంలో. కానీ అంత్యోకయలో ఉన్నటువంటి ఈ సంఘంలో కేవలం యూదులు కాదు, యూదులు ప్లస్ అన్ని జనులు. అంతియోకయ సంఘం అనేటప్పటికి యూదులు, అన్యజనులు కలిసి ఉన్న సంఘము. ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. యూదులు, అన్యజనులు కలిసి ఉన్న సంఘము అంతియోకయ సంఘము. ఒకటి. ఇక రెండో విషయం ఏంటంటే, అంతియోకయ సంఘం ఎలా ఏర్పడింది?
ప్రత్యేకంగా ఒక మాటలో చెప్పాలంటే, అంత్యోదయ సంఘాన్ని పౌలు గారు ఏర్పాటు చేయలేదు. అంత్యోదయ సంఘాన్ని పేతురు గారు ఏర్పాటు చేయలేదు. అంత్యోదయ సంఘాన్ని బర్నబా గారు ఏర్పాటు చేయలేదు. మరి అదేంటండి ఉద్దండులు, అపోస్తలులు వీళ్ళు కాక మరి ఎలా ఏర్పడిందక్కడ? ఎవరు ఏర్పాటు చేశారు సంఘాన్ని? విశ్వాసులే ఏర్పాటు చేశారక్కడ సంఘం. అంత్యోదయ సంఘానికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే, విశ్వాసుల వలన ఏర్పడినటువంటి సంఘం అండి అది. ఏ విశ్వాసులు? స్టెఫెనును చంపినప్పుడు స్టెఫెను వలన కలిగినటువంటి ఆ శ్రమ, హింస ఏదైతే ఉందో అప్పుడంతా చెదిరిపోయారు గదా! అలా చెదిరిపోయినటువంటి వారిలో కొందరు ఎక్కడికొచ్చేసారు? ఈ అంతియోకయ ప్రాంతానికొచ్చారు. ఏ అంతియోకయ ఇది? సిరియాలో ఉన్న అంతియోకయ. మర్చిపోకండి, సిరియాలో ఉన్న అంతియోకయ. సుమారుగా యెరూషలేము నుంచి పైన అటువైపు ఎంత దూరంలో ఉంటుంది పైభాగం అనంటే అరౌండ్ ఒక 300 కిలోమీటర్స్. ఓకే. అంత దూరంలో చెదిరిపోయి, అక్కడ వాక్యం చెప్పి విశ్వాసులు వారు నేర్చుకున్నది, అక్కడున్నటువంటి కొంతమందిని క్రైస్తవులుగా మారిస్తే, ఈ విషయం అపోస్తలులకు తెలిస్తే, అపోస్తలంతా కూర్చొని బర్నబాను పంపించారు. తర్వాత సంఘం ఏర్పడిన తర్వాత ఆ సంఘాన్ని ఇంకా బలపరచడం కోసం బర్నబా గారొచ్చారు. బర్నబా గారి సారథ్యంలో సంఘం బాగా పనిచేసింది, బాగా ఎదిగింది. ఈలోపు ఈయనేం చేశాడంటే, తార్సుకెళ్ళి పౌలు గారిని కూడా తెచ్చుకున్నాడు సహకారిగా. ఇద్దరు కలిసి సంవత్సరం అంతా కష్టపడి పనిచేశారు. సంఘం ఇంకా బాగా ఎదిగింది. ఇది గతంలో జరిగిన స్టోరీ అనమాట ఇది. అంత్యోదయ సంఘం కోసం. రైట్. ఇప్పుడు ఈ అంత్యోదయ సంఘంలో ఏం జరుగుతుందో అనేది 13వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. కొంచెం ఎందుకంటే ఇది చాలా లెంతీగా ఉంది. 52 వచనాలు గదా! 52 వచనాలు. సరే, ఇది ఏమైనా నేను చాలా ఫాస్ట్‌గా చదువుతూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. కష్టమైన దగ్గర ఆగుతాను. అంత్యోకయలోనున్న సంఘములో బర్నబా నంబర్ 1 ఫస్ట్ ప్లేస్ ఆయనకిచ్చారు. చూడండి, రచయిత లూకా గారు ఫస్ట్ ప్లేస్ ఎవరికిచ్చారు? బర్నబా గారికిచ్చారు. ఎందుకు బర్నబా గారికిచ్చారు అనంటే, ఆయనే గదా మొదటగా వచ్చాడు. ఆయనే గదా సంఘాన్ని డెవలప్ చేశాడు. అందుకు ఆయనకు ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు బర్నబా. నెక్స్ట్ రెండవది నీగేర్ అనబడినటువంటి సుమియేను అన్నాడు. చూడండి, నీగేర్ అనబడినటువంటి సుమియేను అన్నాడు. సుమియేను అనేది యూదా నేమ్ అండి. సుమియేను అనేటువంటి యూదా పేరు. ఒకసారి యేసుప్రభు పుట్టిన తర్వాత సున్నతి చేసే విషయంలో కూడా దేవాలయంలో ఎవరి దగ్గరికి తీసుకెళ్లారు? సుమియేను అనేటువంటి ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టారు కదా! అప్పుడు ఆయన నాదా అని ప్రార్థన చేస్తాడు చూసారా? సుమియేను 8వ రోజున యేసుప్రభుకు సున్నతి చేసే సమయంలో ఆయన ఎత్తుకున్నాడు అని చదువుకుంటాం లూకా సువార్తలో 2వ అధ్యాయంలో. రైట్. ఇక్కడ సుమియేను అనేది యూదా పేరు. నిగేర్ అంటే ఇదేంటే లాటిన్ నేమ్. రోమా పేరు లేదా లాటిన్. రోమీలు మాట్లాడే భాష ఏంటంటే లాటిన్. ఓకేనా? రోమీలు మాట్లాడేటువంటి భాషను ఏమన్నారంటే లాటిన్ అన్నారనమాట. సరే. ఇక్కడ నిగేర్ అంటే ఏంటంటేనంటే అది లాటిన్ నేమ్‌లో దానికి అర్థం ఏంటంటే బ్లాక్, నలుపు అని అర్థం. ఓకే. నిగేర్ అంటే నలుపు అని అర్థం. అంటే ఇంక బహుశా ఆయన బ్లాక్ బహుశా. అందుకోసమేమో నిగేర్ అనబడిన సుమియేను అని చెప్పారు. 3 కురేనీయుడైనటువంటి లూకియా అన్నాడు. ఇతను ఏ ప్రాంతపోడంటే కురేనియా ప్రాంతానికి చెందినవాడంటే మేబీ ఆఫ్రికన్. ఓకేనా? రైట్. కురేనీయుడైనటువంటి లూకియా థర్డ్ వన్. ఫోర్త్ వన్ చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను అన్నాడు. చూడండి, హేరోదుతో కూడా పెంచబడిన చతుర్థాధిపతి అంటే రాజుగారి కుటుంబంలో పెరిగాడా? రాజుగారి ఆస్థానంలో పెరిగాడా? మనయేను మనకు నేర్పే పాఠం అని ఎప్పుడో చెప్పానండి ఒకసారి. ఒక మెసేజ్ ఉంటది. అంటే ఎవరైనా చూసేవాళ్ళు ఉంటారు కాబట్టి లైవ్‌లో చెప్తున్నాను. మనయేను మనకు నేర్పించే పాఠం అని ఇతని గురించి కంప్లీట్‌గా ఒక 1 అవర్ మెసేజ్ ఉంటుంది. చాలా బావుంటది. అతని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, ఎవరు, ఏంటి, కంప్లీట్ బ్యాక్‌గ్రౌండ్ హిస్టరీ అన్నమాట. అది వీలైతే మన ఛానెల్‌లో దొరుకుతుంది. తర్వాత మీరు వెతికి చూడొచ్చు. రైట్. ఇతను 4వ వ్యక్తి. 5వ వ్యక్తి చూద్దాం. 5వ వ్యక్తి ఎవరట? సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి అన్నాడు. 5వ ప్లేస్ ఎవరిది? ఎందుకు ఆయనకి 5వ ప్లేస్ ఇచ్చారు? ఇప్పుడు హీరో ఆయనే, కథానాయకుడు ఆయనే. కానీ ఆయన ప్లేస్ ఆయన ఆ లిస్ట్‌లో ఎక్కడుంది ఆయన పేరు? 5థ్ ప్లేస్‌లో, లాస్ట్ ప్లేస్‌లో ఉంది. నిజంగా కరెక్ట్‌గానే ఇచ్చారు. ఎందుకంటే ఆయన ఆఖరిలో వచ్చాడు కదా సంఘంలోనికి. అంతే కదా! ముందు బర్నబా గారితో పాటు మిగతా వాళ్ళంతా కష్టపడి పనిచేశారు. ఆ తర్వాత బర్నబా గారు వెళ్ళేసి ఆయన తీసుకొని వచ్చాడు సౌలు గారిని. ఇద్దరు కలిసి ఒక సంవత్సరం అంతా కలిసి కష్టపడి పనిచేశారు. ఓకేనా?
బహుశా మరి లూకా గారు రాస్తున్నప్పుడు ఆ ప్రియారిటీని బట్టి ఏమైనా ఫిఫ్త్ ప్లేస్‌లో పెట్టాడా? తెలీదు మనకు. రైట్. ఇప్పుడేంటంటే ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నటువంటి బర్నబా బాగా చూడండి. ఫస్ట్ ప్లేస్‌లో ఎవరిది? ఫస్ట్ పేరు ఎవరిది? బర్నబాది. లాస్ట్ పేరు నేమ్ ఎవరిది? సౌలుది. వీళ్ళిద్దరిని కూడా పక్కకు తీస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిని సెపరేట్ చేయబోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. రైట్. తర్వాత చూద్దాం. ఆహ్, వారు ప్రభువును సేవించుచు వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా అన్నాడు. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము ఏంటి ఉపవాసం చేస్తున్నారా సంఘంలో? ఆ! చేస్తున్నారు. తప్పేంటట? తప్పేం కాదు కదా! ఇప్పుడు ఇప్పటికి సంఘం ఏర్పడి ఎంత కాలమైందయ్యా అంటే ఆల్మోస్ట్ ఆహ్, ఇది పౌలు గారు ప్రయాణము ఫస్ట్ జర్నీ ఒక 45, 46 అని మనం అలా అనుకుంటే 33 అనంటే ఆల్మోస్ట్ ఒక 12, 13 సంవత్సరాలు. ఓకేనా? ఆ! ఇంకెక్కువనే. ఓకే. ఇంకెక్కువనే. సరే ఒక 15 సంవత్సరాలు అనుకుందామండి. ఒక 15 ఇయర్స్. అంటే సంఘం ఏర్పడి 15 సంవత్సరాలు. ఏంటి సంఘం ఏర్పడి 15 సంవత్సరాలు అవుతుంటే కూడా అంత్యోకయ సంఘంలో ఉన్నటువంటి ఈ పెద్దలైన వారంతా కూడా వారు ఏం చేస్తున్నారు అని చెప్తున్నాడు గ్రంథకర్త. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా అన్నాడు. అంటే ఇప్పుడు ఉపవాసము చేయొచ్చా? ఉపవాసం ఏమైనా నేరమా? ఉపవాసం వాళ్ళు చేసింది ఏమైనా తప్పందామా? అదేంటి? ఏంటి బర్నబా ఉపవాసం ఉంటున్నాడట. పౌలు గారు ఉపవాసం ఉంటున్నారట. తర్వాత సుమయోను ఉపవాసం ఉన్నాడు. లూకియా ఉపవాసం ఉన్నాడు. మనియేను ఉపవాసం ఉన్నాడు. ఎవరయ్యా వీళ్ళనంటే వీళ్ళందరూ కూడా వచ్చేసి బోధకులంట సంఘంలో. ప్రవక్తలుగా అంటే అంటే ప్రేరణతో దేవుని ప్రేరణతో మాట్లాడుతున్నారనే ఉద్దేశంతో అక్కడ ప్రవక్తలు అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. ఓకే. అంటే ఇంత గొప్ప వాళ్ళు అంత్యోక్య సంఘంలో ఉండి వీళ్ళంతా కూడా ఉపవాసంలో ఉన్నారు అనంటే వాళ్ళు ఉపవాసం చేస్తున్నారు అని పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు వాళ్ళ కోసం అంటే తప్పా? తప్పేం కాదు ఉపవాసం. యేసుక్రీస్తు తో శాస్త్రులు, పరిసయ్యులు ఒకానొక సమయంలో వచ్చి మాట్లాడతారు. మన సేవకుల సదస్సులో చెప్పాను. "ఏమయ్యా యేసు, యోహాను శిష్యులు ఉపవాసం ఉంటున్నారు. పరిసయ్యుల శిష్యులు ఉపవాసం ఉంటున్నారు. ఇంతకి నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరు?" అని ప్రశ్నించారు యేసు ప్రభువుని. అప్పుడు దానికి ఆయన సమాధానం ఇచ్చారు. చాలా చక్కగా సమాధానం ఇచ్చారు. ఇప్పుడు పెళ్లి జరుగుతుంది. పెళ్లి కుమారుడు ఉన్నాడు. పెళ్లి కుమారుడు వారితో పాటు ఉన్నప్పుడు ఉపవాసం చేస్తారా? ఇంట్లో ఉపవాసం ఉంటుందా? లేదు. ఒక సమయం వస్తుంది. పెళ్లి కుమారుడు వాళ్ళని విడిచిపెట్టే రోజు ఒక రోజు వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళకి ఉపవాసం ఉండిపోతారు. అని ఒక చక్కటి ఉపమానం రీతిలో వాళ్ళకు బోధించేశాడు. అయినా ఉపవాసం అనేది తప్పు కాదు. అది మనల్ని మనం శరీరాన్ని కానీ, లేదంటే ఆత్మను కానీ, లేదంటే మన మనస్సును గానీ, ఒక విధమైనటువంటి కంట్రోల్ మనల్ని మనం దేవునితో మమేకమైపోవటం, చేసుకోవటం అలా. మనం ఉపవాసం ఉన్నప్పుడు కాస్త భయం, ఒక విధమైనటువంటి ఒక భక్తి, అమ్మ నేను ఉపవాస దీక్షలో ఉపవాసంలో ఉన్నాను ఈరోజు. మాట గాని, చూపు గాని, ఆలోచన గాని కంప్లీట్‌గా మన బిహేవియర్ అన్నది ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా డిఫరెంట్‌గా ఉంటుంది. మీరు చూడండి. ఇది లేనప్పుడు ఉండే విధానం, అది ఉన్నప్పుడు ఉండే విధానం తేడా. ఇప్పుడు ఆదివారపు ఆరాధనలో ఉన్నప్పుడు ఏవండీ మనం బయటికెళ్ళిన తర్వాత ఎలా ఉంటామనంటే ఆహ్, మనల్ని మనమే నమ్మలేము. ఏంటి ఇప్పటివరకు అక్కడున్నది నేనేనా? అంటే అంత ఇదిగా ఉంటాం మనం. ఎందుకంటే మరి మనం ఉన్నదెక్కడ? చర్చిలో గదా! ఆరాధనలో గదా! మీకు తెలుసు. చర్చ్‌లో ఉండే విధానం, ఇంట్లో ఉండే విధానానికి ఇంక ఎంటైర్‌లీ డిఫరెంట్‌గా ఉంటది. అక్కడికెళ్ళిపోయామనంటే ఇంకా అదంతా మన స్వేచ్ఛ. అది మన ప్రపంచం అది. మన ఇల్లు. అంటే ఏమైనా మాట్లాడొచ్చు, ఏమైనా చూడొచ్చు, ఏమైనా చేసేయొచ్చు. ఎందుకంటే అక్కడ అలా ఉంటాం. ఇక్కడ రాగానే ఏంటంటే ఒక రకమైనటువంటి ఒక తెలియని ఫీలింగ్. అమ్మో! దేవుడు, వాక్యం, సంఘం, సహవాసం, పాట, ప్రార్థన ఇవన్నీ. అలానే ఉపవాసం ఉన్న రోజు చూడండి. తెలియకుండానే మనలో ఒక రకమైనటువంటి ఒక భయం, గద్దింపు. "ఏయ్! ఉపవాసం ఉన్నావు మర్చిపోయావా?" ఎందుకో మనకయి మిస్ అయిపోయాయి. అయితే ఇది ఏ ఏ టైపు
యేసుప్రభు కూడా మీరు ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయండి అంటే గదిలోకెళ్ళి వేషధారుల వల్ల ఉండొద్దు అన్నాడు. మెయిన్ ఏంటంటే ఆయన ఉండొద్దు అని చెప్పలేదు. వేషధారుల వల్ల మీరు ఉండకూడదు. మొహమంతా వికారంగా పెట్టుకొని అవతల వాళ్ళు మనల్ని అడగాలి, మనల్ని చూసి, "ఏం బ్రదర్ ఉపవాసం ఉన్నారా?" మనల్ని పెడితే వాళ్ళు అడగాలని. ఆ టైపులో వద్దు ఉపవాసం. అది అక్కడ చెప్పింది ఆయన. వద్దు అని చెప్పలేదు. వేషధారుల వల్ల ఉండొద్దు, వారి వల్ల మీ ముఖం పెట్టుకోకూడదని చెప్పాడు. కానీ ఉపవాసం ఉండటం తప్పేమి సరే, పాఠం అది కాదు కాబట్టి సందర్భోచితంగా చెప్పాను. మళ్ళీ ఇదంతా ఎప్పుడైపోవాలి? నెక్స్ట్‌కెళ్ళిపోదాం. అప్పుడు పరిశుద్ధాత్మ, నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడు అని వారితో చెప్పాను. నేను పిలిచిన పని కొరకు అనంటే ఆల్రెడీ ఇప్పుడు పిలవట్లేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు పిలవట్లేదు వాళ్ళను. ఆల్రెడీ వాళ్ళని పిలిచినప్పుడే ఒక ప్రత్యేకమైన పని కోసం పౌలు గారిని పిలిచాడు. దమస్కు వెళ్ళే మార్గంలో పిలిచాడు. పౌలు, నేను నిన్ను అన్యజనులకు సువార్త చెప్పడానికి నేను ఏర్పరచుకున్న సాధనము నువ్వు అని అన్నాడు. అంటే అప్పుడే పౌలును ప్రత్యేకమైన పని కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సమయం వచ్చింది ఇప్పుడు ఆ పనికి వెళ్ళే సమయం వచ్చేసిందనమాట. అది చెప్తున్నాడు ఇక్కడ. అంతే తప్ప ఇప్పుడే ప్రత్యేకంగా పిలిచాడు అనుకోవటం తప్పు. అంటే ఎంత జాగ్రత్తగా చదవాలి బైబిలు, ఎంత జాగ్రత్తగా చదివితే తప్ప ఆ పదాల వెనకాల ఉన్న భావాలు మనకు అర్థం కావో అనేది మీకు అర్థం చేయించడానికి జస్ట్ కొంచెం ఆగుతున్నాను అక్కడక్కడ. రైట్, చదువుదాం. తర్వాత నెక్స్ట్ ఏంటట, అంతటా వారు ఉపవాసం ఉండి, మళ్ళీ చూడండి, అంతటా వారు ఉపవాసం ఉండి, చూసారా, ఒక పనిని ఒక ప్రత్యేకమైన దైవ కార్యక్రమానికి వాళ్ళని పంపుతున్నప్పుడు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపించేశారట. ఏంటండి కార్యం? ఎంత గొప్ప కార్యం కదా ఇది. నిజంగా నాకు ఏమనిపించిందనంటే, ఇది చదువుతున్నప్పుడు సంఘంలో పెద్దలైన వారు లేదా ఆ రోజు బోధకులైన వారు సేవ కొరకు పంపుతున్నారు, పరిచర్య కొరకు పంపుతున్నారు. అలా పరిచర్య కొరకు వెళుతున్నటువంటి వారి కోసం వీళ్ళు ఉపవాసం ఉండి, వారి కోసం వీళ్ళు ప్రార్థన చేసి, వారి మీద చేతులుంచి, అంటే దాని అర్థం ఏంటంటే ఏదో ఆశీర్వాదాలు వస్తాయని కాదు. వారి మీద చేతులుంచడం అనే మాటకు అర్థం ఏంటంటే వారికి ఒక అభయాన్ని, వారికి ఒక ఆదరణ, వారికి ఒక ధైర్యం, మేము కూడా మీతో ఉన్నాం, యు గో హెడ్, మీరు ముందుకెళ్ళిపోండి సేవలో అని వారు వెళుతున్న పనికి సపోర్ట్. ఇది ఇక్కడ మనం చూసేది 3 వరకు. 4 నుంచి చూద్దాం. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై, ఓకే, కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయకు వచ్చి, మిస్ అయిపోయాం మనం. మ్యాప్ చూపిద్దాం అనుకున్నాను, దాని ఫోటో తీసి మిస్ అయిపోయాం. అయినా మనం బైబిల్లో చూద్దాంలేండి. సరే, అంటే బైబిల్లో అయితే అన్నీ ఉంటాయి, కానీ ఇది మొదటి ప్రయాణం కాబట్టి దీనికి సంబంధించిన సపరేట్గా అయితే బాగుండేది అనిపించింది. ఓకే, ఎనీహౌ, కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయకు వచ్చి, సెలూకయ అనేది ఏంటంటే అది పోర్ట్ ఉన్న ఏరియా ఏమంటావు అంటే ఓడరేవు, రైట్, ఓడరేవు కరెక్ట్, ఓడరేవు ఉన్నటువంటి ప్రాంతం సెలూకయ అనేది, రైట్. సెలూకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళారు. అమ్మయ్య, మొట్టమొదట ఎక్కడికి వెళ్ళారయ్యా అంటే ఫస్ట్ కుప్రకు వెళ్ళారటండి. కుప్ర అనగానే మనకు ఏం గుర్తొస్తుంది? కుప్ర అనగానే ఒకటి మనకు జ్ఞాపకం రావాలి. కుప్ర అంటే ఏంటంటే బర్నబా గారి స్వస్థలం, బర్నబా గారి హోమ్‌ల్యాండ్ అండి అది. ఎవరిది? ఏంటిది? కుప్ర. కుప్ర అనేది ఏంటి, గతంలో చెప్పాను కదా, కుప్ర అనేది ఏంటంటే ఒక ఐలాండ్. అది కంప్లీట్‌గా ఏంటంటే సముద్రంలో ఒక ద్వీపం. అక్కడికి వచ్చేసారట ఫస్ట్. వారు సలమీలో ఉండగా, అంటే ఎక్కడ సలమీ అనేది ఏంటంట, అది కుప్రలో సలమీ అనేది ఒక పట్టణం. అంటే అదొక పెద్ద ద్వీపం, అందులో కూడా చిన్ని పట్టణాలు ఉంటాయి. వారు సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరములో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను. యోహాను ఎవరైనా? ఇప్పుడు మనం చదువుకొని చూసారా 12వ అధ్యాయం లాస్ట్‌లో మార్కు అను మారు పేరు గలిగిన యోహానును వెంట పెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి అన్నాం కదా. ఈ యోహాన్నే ఇప్పుడు పౌలు బర్నబాలు వెళుతూ వీరికి ఇతను యవ్వనములో ఉన్నాడు మార్కు, మనతో పాటు తీసుకెళ్ళిపోతే మనకు ప్రయాణంలో కావచ్చు, మనం అక్కడ ఉన్నప్పుడు కావచ్చు, అన్ని విషయాలలో మనకు హెల్ప్ చేస్తాడు అని తోడు కొరకు తీసుకుని వెళ్తున్నారు పరిచర్య కొరకు. ఈ యోహాను వారికి ఉపచారం చేయువాడై ఉండెను. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు, అంటే పాపు అనేది కూడా ఎక్కడుంది? ఇది కూడా కుప్రలో. అంటే కుప్రలోనే ఒకటి వచ్చేసేమో సలమి, రెండోది వచ్చేసేమో పాపు. ఊరి పేరే పాపు, మర్చిపోకండి. ఊరి పేరు ఏంటి?
పాపు. కొన్ని విచిత్రంగా ఉంటాయి. ఊరి పేరు పాపు ఇక్కడ. ఇంక పాత నిబంధనలో ఊరి పేరే ఊరు. ఎవరి ఊరు అది? ఆ! ఇక్కడికొచ్చేసరికి పాపు ఎక్కడ ఇది కుప్రలో ఉన్నటువంటి పాపు అనేటువంటి ఆ ఊరికొచ్చేసారట. ఆ ఊరికొచ్చినప్పుడు గారడీవాడును, అబద్ధ ప్రవక్తయునైన బర్యేసు అను ఒక యూదుడిని చూచారు. బర్యేసు అన్నాడు. ఇంతకీ బర్యేసు అంటే ఏంటంటే, బర్ అంటే ఏంటంటే కుమారుడని అర్థం. బర్ అంటే కుమారుడు. సీమోను బర్యోనా అని అంటాడు కదా! సీమోను బర్యోనా అంటే యోనా కుమారుడవైన సీమోను అని అర్థం. బర్యేసు అన్నాడు. యేసు అనేటువంటి ఈ పదానికి ఇంకా మూలంలోకెళ్ళిపోతే యెహోషువ. యెహోషువని యేసు అనేటువంటి పేరుగా కన్వర్ట్ అవుతుంది. అక్కడ యెహోషువ అంటే రక్షకుడు అని అర్థం. యేసు అంటే కూడా రక్షకుడు అని అర్థం. ఇప్పుడు బర్యేసు అనంటే రక్షకుని కుమారుడా? అంతేనా? అంతే. ఇక్కడ పేరు నిజంగా చూస్తుంటే బర్యేసు యెహోషువ కుమారుడులాగా పిలువబడుతున్నాడు గానీ, విచిత్రం ఏంటంటే అతను యెహోషువ కుమారుడు గాదు. అతను అపవాది కుమారుడు. అతని క్రియలను బట్టి. క్రియలను బట్టి అన్నమాట. రైట్. అక్కడ ఒక అబద్ధ ప్రవక్తయునైన బర్యేసు అని ఒక యూదుని చూసిరి. ఇతడు అంటే ఈ బర్యేసు వివేకము గలవాడైనటువంటి సెర్గీ పౌలు అను అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను, సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. సెర్గి పౌలు. ఆయన ఒక ఏమంటారంటే కుప్ర ప్రాంతానికి, ఆ కుప్ర ప్రాంతానికి ఒక అధిపతి అనంటే ఆల్మోస్ట్ కంప్లీట్ గవర్నర్ అనుకోవచ్చు మనం. ఒక పిలాతు యూదయ ప్రాంతానికి ఎలా అయితే గవర్నర్‌గా ఉన్నాడో, ఈ కుప్ర ప్రాంతానికి సెర్గి పౌలు అనేటువంటి వ్యక్తి ఎవరు? ఇతను ఒక అధిపతిగా ఉన్నాడు. అంటే ఆల్మోస్ట్ గవర్నర్‌గా ఉన్నాడు. అయితే అతను దేవుని వాక్యాన్ని వినాలి అని చెప్పేసని ఆశపడ్డాడట. ఆశపడినప్పుడు బర్నబాను, పౌలును పిలిపించి వాక్యం వింటున్నాడు. అయితే ఎలుమ అంటే గారడీవాడు ఆ అధిపతిని విశ్వాసం నుంచి తొలగించవలెనని యత్నము చేసెను. వారిని ఎదిరించేసాడట. ఎవరిని ఎదిరించేసాడు ఏకంగా? పౌలు, బర్నబాలను. ఎలుమ అనే పేరునకు గారడీవాడు అని అర్థం. అందుకు పౌలు అనబడినటువంటి సౌలు, పౌలు అనబడిన సౌలు. పౌలు అనబడిన సౌలు అనగానే చాలామంది ఏమనుకుంటున్నారంటే పౌలు గారు బాప్తిస్మం తీసుకున్న తర్వాత పేరు మార్చుకున్నాడు. బాప్తిస్మానికి ముందు సౌలు, బాప్తిస్మం తీసుకున్న తర్వాత పౌలు అని చాలామంది చెప్తుంటారు. అది కంప్లీట్‌లీ రాంగ్ అది. అసలు పౌలు గారు బాప్తిస్మం తీసుకుంది ఎక్కడో చెప్పమంటారా? 9వ అధ్యాయంలో. ఇప్పుడు మనం ఏ అధ్యాయంలో ఉన్నాం? 13వ అధ్యాయంలో ఉన్నాం. మీరు ఇక్కడ వరకు కూడా సౌలు, సౌలు, సౌలు అనే చూస్తాం మనం. 9లో సౌలే, 10లో సౌలే, 11లో అంటే కంప్లీట్ ఇక్కడ వరకు సౌలే. ఎక్కడ పౌలు లేదు. జస్ట్ పలకడంలో పదవుచ్చరణలో అందుకే అనబడిన అన్న పదం చూడు అనబడిన. అంతేగాని మారు పేరు కలిగిన అన్నాడా? ఇప్పుడు యోహాను గారు మార్కు గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడు? మార్కు అను మారు పేరు కలిగిన యోహాను అన్నాడు. అలానే ఎక్కడైనా గానీ సౌలు అను మారు పేరు కలిగిన పౌలు, పౌలు అను మారు పేరు కలిగిన సౌలు అలానే ఏమని అన్నాడా? అలా ఏమనలేదు. జస్ట్ ఉచ్చారణలో తేడా అవుతుంది అంతే తప్ప, ఆయన పేరు మార్చుకున్నాడు అనేది చాలా తప్పది. ఎక్కడ కూడా అసలు ఆ డాక్ట్రినే అది సిద్ధాంతమే లేదు. అంటే ఏంటంటే చాలామంది బాప్తిస్మం తీసుకునేటప్పుడు పేరు మార్చుకోవాలి అని మాట్లాడుతుంటారు. ఒకవేళ నీ పేరు ఏదైనా బాగోలేకపోతే నువ్వు మార్చుకోవాలనుకుంటే అది నీ ఇష్టం. అంతేకాని దాన్ని ఒక సిద్ధాంతంగా బోధించడం అనేది మాత్రం తప్పు. అక్కడ మార్చుకోవాల్సింది మనసునే తప్ప అసలు పేరు ప్రస్తావన ఎక్కడ మనకు కనబడదు. బాప్తిస్మానికి ముందు మార్చుకోవాల్సింది ఏమన్నాడు? మనసు మార్చుకోండి అన్నాడు. మారవలసింది, మార్చుకోవాల్సింది మనసే తప్ప పేరు కాదు. అటువంటప్పుడు నేను మార్చుకుంటా అది నీ ఇష్టం. నువ్వు మార్చుకుంటే మార్చుకో. అభ్యంతరం లేదు. కానీ కంపల్సరీగా మార్చుకోవాలన్న రూల్ గాని, మార్చుకోవాలన్న సిద్ధాంతంగా మాట్లాడటం గాని అది నిలబడదు అంటున్నాను అంతే. తప్పుగా దీన్ని మళ్ళా మీరు దాన్ని పోర్ట్రేట్ చేయకూడదు. రైట్. నెక్స్ట్ చూద్దాం. ఎన్నో వచనం? ఎక్కడ ఆగిపోయాం? 7, 8, 9? 9. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతన్ని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా అపవాది కుమారుడా. సరిపోయింది. సమస్త కపటము దుర్మార్గంతో నిన్నవాడా అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. వాడి పని ఏంటంటే చెడగొట్టడం. కొంతమంది చెడగొట్టడానికి పుట్టినట్టుగా ఉంటారు. కొంతమంది పడగొట్టడానికి పుట్టామన్నట్టుగా, పాడు చేయడానికే పుట్టామన్నట్టుగా ఉంటారు కొంతమంది.
వాళ్ళెక్కడుంటారు? వాళ్ళు కూడా కలిసే ఉంటారు. కానీ వాళ్ళ వాళ్ళ ఏమంటారంటే వాళ్ళ కార్యక్రమాలు వేరు. వాళ్ళ లక్ష్యం వేరుగా ఉంటుంది. కలిసే ఉంటారు కానీ వాళ్ళ లక్ష్యాలు వేరుగా ఉంటుంటాయన్నమాట. అది ఎవరికి నష్టము అనంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం ఆయన రక్తమిచ్చి కొన్న సంఘం. రక్తమిచ్చి ప్రాణం పెట్టి కొన్న సంఘాన్ని, ఆ సంఘములో ఉన్న ఏ ఒక్కరినైనా, ఏ ఇద్దరినైనా, ఏ ముగ్గురినైనా, ఏ కుటుంబాలనైనా మనం ఏదో చేసేద్దామని మనం అనుకుంటాం చూసారా? అక్కడే మనం చాలా పెద్ద తప్పు చేసిన వాళ్ళమవుతాం. చేతనైతే సంఘంలో వాళ్ళని ఇంకా స్థిరపరచాలి. సంఘంలో, విశ్వాసంలో వారిని ఇంకా ఎదిగేటట్టుగా మనం పురికొల్పాలి వాళ్ళను. సంఘానికి చేయూతగా, సపోర్టర్స్‌గా మనం మార్చాలి తప్ప, ఐక్యతను పాడు చేసే, దెబ్బతీసేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నామనంటే, అది ఖచ్చితంగా మనకది శాపంగా మారక తప్పదు. ఇది చరిత్ర. భయపెట్టడానికి చెప్తున్న మాట కాదిది. ఇది భయపెట్టడానికి చెప్తున్నది కాదు. ఇది బైబిల్ చరిత్రలో జరిగింది చెప్తున్నాను నేను మీకు. లేదండి అని అంటారా? ఒకసారి చేసి చూడండి. మీకే అర్థమవుతది. ఇది అందరి కోసం. నా కోసం, మీకోసం, అందరి కోసం చెప్తున్న మాటలివి. రైట్. తర్వాతెళ్ళిపోదాం. ఎక్కడికి? ఎన్నో వచనం? 11. ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుందువు అని చెప్పాను. వెంటనే మబ్బును, చీకటియు అతన్ని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపింతురా అని వెతుకుచుండెను. పాపం ఇది ఆల్మోస్ట్ పౌలు గారి ఎక్స్‌పీరియన్స్ కూడా ఇదే గదా! దమస్కు వెళ్తున్నప్పుడు పడిపోయాడు. ఆ వెలుగు ప్రకాశం చేత గుడ్డివాడైపోయాడు. 3 దినాల వరకు అన్నపానములు లేకుండగా గుడ్డివాడుగా మారిపోతాడు. ఆ తర్వాత అననీయ వచ్చిన తర్వాతే కదా! అతని కనులు తెరవబడతాయి. ఎవరివి? పౌలు గారివి. సేమ్ ఇక్కడ పౌలు గారు గద్దించేసాడు. శాపం పెట్టేసాడు. ఎవరికి? ఆ గారడీ వాడికి. అప్పుడు వెంటనే చూడండి 12 వచనంలో అంతటా అధిపతి జరిగింది చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించాను. యాక్చువల్‌గా ఎందుకు చేయవలసి వచ్చింది అనంటే అక్కడ వాళ్ళకున్న పవర్స్ చూపించుకోవడం కోసం కాదు. ఖచ్చితంగా ఏ అద్భుతం జరిగినా, ఏ సూచక్రియ జరిగినా దాని వెనకాల విశ్వాసం. దాని వెనకాల ప్రభువుని నమ్మటం. అది ప్రారంభ దినాలు. అందుకు వెనకాల ఇవన్నీ కూడా జరగటం కోసం అప్పుడప్పుడు దేవుడు వారికి ఆ పవర్స్ ఏమంటారు స్పెషల్ పవర్స్ దేవుడు వారికి ఇచ్చినట్లుగా మనకు కనబడుతుంది. రైట్ 13కెళ్ళిపోదాం. సమయం అయిపోతుంది కదా! తర్వాత పౌలును అతనితో కూడా ఉన్న వారును ఓడ ఎక్కి అంటే మొత్తానికి ఇప్పుడు కుప్ర నుంచి బయలుదేరారు. ఓకే. కుప్ర నుంచి ప్లేస్ మారిపోతుంది. ప్రయాణంలో ఉన్నారు కదా! సువార్త కోసం బయలుదేరారు కదా! అమ్మాయి కుప్రలో మొత్తానికైతేనండి సలమీలో గాని, పాపులో గాని వాక్యం చెప్పారు. అక్కడ విన్నవాళ్ళు కొంతమందున్నారు. మారిపోయిన వాళ్ళున్నారు. అక్కడ సంఘాలు ఏర్పడిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ అక్కడి నుంచి వాళ్ళు ఓడ ఎక్కి తర్వాత పౌలును అతనితో కూడా ఉన్నవారిని ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపూలియాలోనున్న పెర్గేకు వచ్చిరి అన్నాడండి. వాస్తవానికి చెప్పాలంటే ఈ పెర్గే ప్రాంతం వచ్చేసి ఒక చాలా భయంకరమైన ప్రాంతం. చాలా భయంకరమైన ప్రాంతం. రాళ్ళు, రప్పలు, అడవి ఏమంటారు ఆ ప్రయాణంలో కూడా వెళ్ళేటప్పుడు కూడా మొత్తం కూడా రాళ్ళతో తర్వాత వచ్చేసి ఆహ్, విష సర్పాలు తిరిగేటువంటి ప్రాంతాలు, తర్వాత ఏమంటారు క్రూర మృగాలు తిరిగేటువంటి ప్రాంతాలు. రోడ్లు ఏమున్నాయండి? ఎక్కడికో వెళ్ళిపోయారు వాళ్ళు. అలాంటి ఆ ప్రాంతాలు. ఏమంటారు ఇక శుభ్రత ఉండదు. జ్వరం వచ్చినా, ఒంట్లో బాగోలేకపోయినా, మనుషులు వెళ్లారు అనంటే సమాచారం ఉండదు. తిరిగొస్తే వచ్చినట్టు, లేదంటే పోయినట్టు. ఇది ఇప్పటిది కాదు కదా! 2000 ఇయర్స్ బ్యాక్ కదా! మనం వెళ్తున్నాం. 100 ఏళ్ల వెనక్కి కాదు మనం వెళ్తుంది. 100 ఏళ్ల భారతదేశానికి ఇప్పటికి చాలా తేడా ఉంది. 100 ఏళ్ల క్రితం భారతదేశం అసలు మనం చూడలేం. ఒక 500 ఏళ్ల క్రితం భారతదేశం ఎలా ఉందంటే అస్సలు పోల్చుకోలేం మనం. అలాంటిది 2000 సంవత్సరాల క్రితం ఎక్కడో మధ్యధరా సముద్రంలో కుప్ర అక్కడి నుంచి ఏమంటే ఆ పైనున్న గలతీయ ప్రాంతాలకు వాళ్ళు వెళుతున్నారు అనంటే అసలు ఏంటి ఆ ప్రాంతాలు? ఇప్పుడు పౌలు, బర్నబా, మార్కు పంపూలియాలో ఉన్నటువంటి పెర్గేకొచ్చేసారు. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు అయిపోయింది. పాపం అలసిపోయాడు. అప్పుడే అలసిపోయాడు. ఏమంటారు? మొదటి ప్రయాణం కూడా పూర్తవ్వలేదు. మొదటి ప్రయాణంలో కుప్రకొచ్చారు. కుప్ర నుంచి పెర్గేకెళ్లారు. అలసిపోయాడు. అంతే ఉంటారు కొంతమంది. ఏమనలేం మనం వాళ్ళను. ఏమనకూడదు కూడండి. కోపం వచ్చేస్తది మళ్ళీ ఏమన్నంటే. లోకంలో ఒక సామెతలేండి. రోషం అట ఎవరికి ఎక్కువట అంటే ఎవరికట? రోషం ఎవరికొచ్చేత్తది ముందుగా? చేతగాని వాడికట రోషం ఎక్కువట. కానీ దేవుడి కోసం మేము అసలు మామూలుగా గాదు మేము.
ఎరగదీత్తాం దేవుడి కోసం అంటారు. ఏం ఎరగదీత్తావు? ఏం చేసావు? ఎరగదీయడాల తర్వాతలే అయన్నీ ఒట్టి మాటలు అవన్నీ కూడా. ఇంకోటేంది అసలు చేసేవాడు ఎప్పుడు పెద్దగా చెప్పుకోడు. చేస్తాడు. వచ్చేవాడు ఎప్పుడు వస్తాడు. వస్తాను, వస్తాను, వస్తాను అనడు. అలా అంటున్నాడంటే 4 సార్లు రాడని అర్థం. మాటలు ఎవరికో చెప్పాలి. మనం దేవుడికి కాదు గదా! పాపం మార్క్ గారిని చూస్తుంటే చాలా బాధేస్తుంటది. మనం చెప్పాం సేవకుల సదస్సులో. ఇప్పుడు అంతా ఆయన గురించి చెప్తే మళ్ళా పెద్ద పాఠమైపోద్ది గానీ, ఎందుకెళ్ళిపోయాడు మార్కు? బహుశా అనుకోనుండొచ్చేమో, ఏంటి ఈ బాధలేంట్రా బాబు! యెరూషలేము సిటీలో ఉండాల్సిన నేను, ఏంటి నాకీ కష్టం? సిటీలో చక్కగా ఇంట్లో తినేసి పడుకునే బదులు, లేపోతే ఆ సిటీలో పరిచర్య అయితే ఈజీగా ఉంటది గానీ, పల్లెల్లో పరిచర్య ఏంటి? ప్రయాణాలలో ఏంటి? ఓడలేంటి? దిగటమేంటి? ద్వీపాలేంటి? ఈ కాలినడక నడుచుకుంటూ ఏమంటే ఆ పర్వతాలెక్కటమేంటి? ఆ గుట్టలెక్కటమేంటి? ఆ ఏట్లోపల నడుచుకుంటూ ఎళ్ళిపోవటం ఏంటి? ఈ మధ్యలో వచ్చేసి రాళ్ళ మధ్య ఏంటి? ఇసుకలో ఏంటి? ఎడారిలో ఏంటి? ఈలోపు ఏదైనా పాము లేకపోతే ఇంకేదైనా విషసర్పం కుడితే పరిస్థితి ఏంటి? లేకపోతే ఏ క్రూర జంతువు వచ్చి మీద పడి దాడి చేస్తే పరిస్థితి ఏంటి? ఈ రాత్రి ఎళ్ళిపోతున్నావు, ఎక్కడ పడుకుంటున్నావో తెలీదు. ఏం తింటున్నావో తెలీదు. ఈ ఓడ మధ్య సముద్రం మధ్యలో తుఫానొచ్చేత్తే ఎక్కడికెళ్ళిపోతావు? ఏమైపోతావు? ఎన్ని ఆలోచనలు. అనవసరంగా వచ్చేసి లైఫ్ రిస్క్‌లో పెట్టుకున్నట్టుంది గదా నేను. ఇంటి దగ్గర అమ్ముంది. ఇల్లుంది. మంచి పరుపుంది. చక్కగా బంధువులున్నారు. ఎందుకొచ్చినా ఈ గోల ఇక్కడ గాని నాకు జ్వరం గాని ఏదైనా వచ్చిందనుకో చూసే దిక్కే లేదు. అనుకున్నాడో ఏమో తెలీదు మనకైతే. మొత్తానికైతే జంప్. ఎళ్ళిపోయాడు. హ్మ్. ఇప్పుడు ప్రత్యేకంగా ప్రకటన చేశాం రండి అని. పోన్లే మొత్తానికైతే దయ తెలిసి సగం మందొచ్చేసారు సంఘంలో. మరి మిగతా భక్తులు ఏంటంటే చలి. ఈళ్ళు వచ్చి వాక్యం వినడానికే ఇలా ఉంటే, వీళ్ళని గాని బైబిల్ ఇచ్చేసి, మీరు పక్క ఊరికెళ్ళి వాక్యం చెప్పారనంటే ఏమెళ్తారు? వచ్చి స్వెటర్‌లేసుకొని రండి. క్యాపులు పెట్టుకొని రండి. బందోబస్తులతో రండి. చక్కగా వచ్చి కూర్చోండి. చెప్పేది వినండి. అంటేనే ఇన్ని చెప్తుంటే, అలాంటిది మీరు వెళ్ళండి పక్క ఊరికెళ్ళండి. రేపు ఇంకో ఊరికెళ్ళండి. రేపు ఇంకో ఊరికెళ్ళండి. మాకు యేసుప్రభు లేకపోయినా పర్వాలేదు. ఈ బ్యాచ్ అంతా అంతే మరింక. ఇంకేం చెప్తాం చెప్పండి? ఇప్పుడు రాత్రి 2 గంటలకొచ్చాను. 2 గంటలకొచ్చాను. పడుకుంటే 2:30, 3 అయిపోయింది. 6 గంటలకే లేచాను. మరలా 6 గంటలకు లేచి ప్రసంగ గ్రంథం అంతా చదువుకున్నాను. మళ్ళీ వెంటనే 9:30 కల్లా రెడీ అయిపోయేసి బయలుదేరి ఎళ్ళిపోయాం కొత్తగూడెం. అక్కడ సేవకుల సదస్సు ముగించుకొని అక్కడ 3:30, 4 అయింది బయలుదేరేసరికి. ఇంటికొచ్చేసరికి 5:30, 6 అయిపోయింది. మళ్ళా కూర్చొని మళ్ళా 13వ అధ్యాయం చదువుకొని మళ్ళా ప్రిపేర్ అయిపోయి మీ దగ్గరికొచ్చి మళ్ళా మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇంత బిజీ షెడ్యూల్‌లో ఉన్నారంటారా రాని వాళ్ళంతా? వాళ్ళకి తెలియాలి. వారికి దేవుడికి తెలియాలి. ఒకవేళ అలా ఉంటే దేవుడు వారిని క్షమించుగాక. లేదంటే ఆయన చిత్తానికి వదిలేస్తున్నాను. మరంతే గదా! ఓపిక లేదు. కానీ మాటిచ్చాను. ఓపిక లేదు. మాటిచ్చాను. మొన్న రాత్రి అసలు పడుకోలేదు. అస్సలు పడుకోలేకపోయాను. పడుకుంటే నిద్ర పట్టట్లేదు. కాళ్ళు లాగేస్తున్నాయి. ఒక రకమైనటువంటి ఒక భయం. అయినా నిన్నటి దినాన మరలా హైదరాబాద్ ఎళ్ళిపోవాలి. హైదరాబాద్‌లో ప్రయాణం చేసి అక్కడ వెళ్లి వాక్యం చెప్పాలి. మళ్ళీ అక్కడి నుంచి రావాలి. మళ్ళీ వచ్చి అటెళ్ళిపోవాలి. అక్కడ మాట్లాడాలి. మళ్ళీ రావాలి. మళ్ళీ మాట్లాడాలి. మళ్ళా తెల్లవారితే మళ్ళా బయలుదేరి మళ్ళీ ఎళ్ళిపోవాలి సర్దుకొని. మళ్ళీ ఎళ్ళిపోతే మళ్ళీ ఆదివారం వరకు మళ్ళీ మీటింగ్స్ వరుసగా. అంటే ఇంతకంటేనా? పరలోకానికి గ్యారంటీ వాళ్ళకే. నాకు కాదండి. పరలోకం వాళ్ళే ఎళ్ళిపోతారు. అంత కాన్ఫిడెన్స్‌తో ఉంటారు మరలా వాళ్ళు. సరే చూద్దాం. ఎన్నో వచనం? పాపం మార్క్ గారి గురించి అనవసరంగా హ్మ్. వచ్చేసరికి ఎంత ఇబ్బంది పెడుతున్నాడు మార్క్. రాని వాళ్ళందరిని ఇంత ఇబ్బంది పెడుతున్నాడు. మార్క్ నువ్వు వెళ్ళుంటే మాకు ఈ మాటలు ఉండకపోయావు గదా! అనుకుంటున్నారేమో పాపం. మార్కు నువ్వు అలానే కంటిన్యూ అయిపోతే మాకు ఈ బాధలుండి, ఈ మాటలు మేము పడవలసొచ్చేది గాదు గదా! ఎంత తప్పు చేశావయ్యా మార్కు నువ్వు. అని పాపం మార్కని తిట్టుకుంటున్నారేమో. తిట్టుకోకండి. ఆయన చాలా మంచోడు. ఇక్కడ వరకే ఒక్కసారి. కానీ లైఫ్‌లో ఆయన మార్కు జీవితంలో చివరికెళ్ళేటప్పటికి షబాస్ అనిపించుకున్నాడు. ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే మళ్ళా వెతికాడు. అక్కడే సంపాదించుకున్నాడు. మార్కు. సరే. ఎన్నో వచనం? 14. అప్పుడు వారు పెర్గ నుండి బయలుదేరి
పిసిదియలో ఉన్న అంత్యోకయ, మరొక అంత్యోకయ వచ్చింది చూడండి. ఈ అంత్యోకయ ఎక్కడిది ఇది? ఈ అంత్యోకయ ఇది పిసిదియలో ఉన్న అంత్యోకయ. వీళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరారు సువార్తకు? అంత్యోకయే. ఆ అంత్యోకయ వేరు. ఆ అంత్యోకయ ఏంటంటే అది సిరియాలో ఉన్న అంత్యోకయ. ఈ అంతియోకయ ఎక్కడిది? ఇది పిసిదియలో ఉన్న అంతియోకయ. మర్చిపోకండి. ఇది పిసిదియలో ఉన్న అంతియోకయ. దాన్ని రౌండ్ అప్ చేసుకోండి. రైట్. విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్లి కూర్చుండిరి. సమాజ మందిరం ఎక్కడికెళ్ళినా పౌలు గారు బాగా చూడండి మీరు. ఎక్కడికెళ్ళినా గాని పౌలు గారు సమాజ మందిరానికి వెళ్ళిపోతారు విశ్రాంతి దినాన. దీన్ని చూపించి కొంతమంది వాదించొచ్చు ఏంటంటే, చూసారండి పౌలు గారు క్రైస్తవుడా? పౌలు గారు క్రైస్తవుడు. మరి పౌలు గారు క్రైస్తవుడు, బర్నబా క్రైస్తవుడా? బర్నబా క్రైస్తవుడు. మరి పౌలు, బర్నబాలు క్రైస్తవులైనప్పుడు వాళ్ళు విశ్రాంతి దినాన్ని పాటించారు గదా! శనివారం. మరి మీరెందుకు విశ్రాంతి దినాన్ని పాటించట్లేదు అని వాదించేటువంటి మహాజ్ఞానులు కూడా ఏమంటే సమాజంలో లేకపోలేదు. ఉన్నారు వాళ్ళు. వాళ్ళు వెళ్ళినప్పుడు సమాజ మందిరానికి వాళ్ళెళ్ళినప్పుడు విశ్రాంతి దినానికి వెళ్ళినప్పుడు మీరెందుకు ఆదివారం, వాళ్ళేమో శనివారం వెళ్లారు విశ్రాంతి దినాన్న. మీరెందుకు ఆదివారం కూడుకుంటున్నారు అని మాట్లాడేటువంటి మేధావులున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు వెళ్ళిందని ఆచరించడానికి గాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోదేంటంటే యూదులు గనక ముందుగా వాక్యం అనేది యూదుల మధ్యకు వెళ్ళాలి. యూదులకు చెప్పాలి. కారణం ఏంటంటే యూదులు త్వరగా యేసుప్రభుని యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే యూదుల దగ్గర ఉన్న ధర్మశాస్త్రాలు, వారి దగ్గర ఉన్న ప్రవక్తల గ్రంథాలు, వారి దగ్గర ఉన్న కీర్తన గ్రంథాలలో యేసుక్రీస్తు కోసం ఏవైతే చెప్పబడ్డాయో ఆ చెప్పబడినవన్నీ కూడా యేసుప్రభు విషయం నెరవేరినయి. మీరంతా కూడా ఎదురు చూస్తున్న మెస్సియా ఎవరో కాదు ఈయనే అని వాళ్ళను సులువుగా ప్రభు దగ్గర నడిపించొచ్చు. అందుకోసం వాళ్ళు ఎక్కడికెళ్ళినా గాని ఫస్ట్ టార్గెట్ ఏంటంటే సమాజ మందిరాలు. సమాజ మందిరాల్లో వాళ్ళు ఎప్పుడు కూడుకుంటారు మరి? విశ్రాంతి దినాన కూడుకుంటారు. అందుకు వెళ్ళవలసొచ్చింది పౌలు, బర్నబాలు. అది బిహైండ్ దాని వెనకాల ఉన్నటువంటి ఆ రీజన్ అదనమాట. ఓకేనా? అంతే తప్ప వాళ్ళు ఏదో విశ్రాంతి దినానికి ఎళ్లారు కాబట్టి మీరు కూడా వచ్చేసేయండి ఈ మాట చూపించేసారనుకోండి. నిజమే గదా అనుకోకూడదు. ఎన్నో వచనం? 15. ధర్మశాస్త్రము, ప్రవక్త లేఖనములు చదివిన తర్వాత సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యం చెప్పవలసి ఉన్న యెడల చెప్పుడని వారికి వర్తమానము చేసిరి. అప్పుడు పౌలు నిలవబడి చేసేగ చేసి ఇట్లా పౌలుగా నిలబడ్డారట. నిలబడి జనాల్లో మరి ఎంతమంది ఉన్నారేమో తెలియదు. మొత్తానికైతే ఇలా లేపేశాడు. నేను చెప్తాను. ఎందుకంటే పౌలు గారు ఆయన పరిసయ్యుడు. చెప్తారు కదండీ ఆయన. నేను పరిసయ్యుల సంతతికి చెందినవాడను అని మాట్లాడతారు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో ఆయన గురించి ఇంట్రడక్షన్‌లో. కారణం ఏంటంటే నేను ఎక్కడ నేర్చుకున్నానో తెలుసా? ధర్మశాస్త్రం. గమలియేలు అనేటువంటి ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఆయన ఎవరో మీకు తెలుసు అనుకుంటాను. హి ఈస్ ఎ ఇంటర్నేషనల్ ప్రొఫెసర్. ఒక అంతర్జాతీయ పండితుడు ఆయన ధర్మశాస్త్రంలో. ఆయన దగ్గర నేర్చుకున్నానేటప్పటికి అందరికీ కూడా ఫీజులు ఎగిరిపోయాయి. ఏంటి ఆయన దగ్గర నేర్చుకున్నావా నువ్వు ధర్మశాస్త్రం? అప్పుడప్పుడు చూడండి ఒక పెద్ద బోధకుడు అనేటప్పటికి ఆయన దగ్గర నేర్చుకున్నారా? ఈ జయశేఖర్ గారి దగ్గర నేర్చుకున్నారా? పలానా దగ్గర నేర్చుకున్నారా? పలానా దగ్గర నేర్చుకున్నారా? ఆశ్చర్యపోతుంటారు. అలానే పౌలు గారు ఎక్కడ నేర్చుకున్నారంట? గమలీయేలు ఆయన దగ్గర నేర్చుకున్నాను అన్నాడు. ధర్మశాస్త్రం మీద చాలా అవగాహన, చాలా పట్టుంది ఆయనకు అని. అవునా? అలా అయితే రండి చెప్పండి అనగానే అప్పుడు పౌలు గారు ఇక మాట్లాడడం ప్రారంభించేశారండి. 17 నుంచి ఇదంతా పెద్ద ప్రసంగం అండి. చాలా ప్రసంగం అండి బాబోయ్! ఎంతవరకంటే ఆల్మోస్ట్ అండి ఎక్కడి వరకు దీన్ని మనం చూడొచ్చంటే 43 వరకు కంటిన్యూ అండి. 43 వరకు కంటిన్యూషన్‌గా ఒక పెద్ద మెసేజ్ ఉంది. ఎన్నో వచనం నుంచి? 16 నుంచి కదా! 17 నుంచి. 17 నుంచి 43 వరకు కంటిన్యూగా మాట్లాడతాడు పౌలు గారు. మనం 7వ అధ్యాయం అంతా కూడా స్టెఫెన్ గారి ప్రసంగం చూసాం మనం. చాలా చరిత్ర చెప్పుకొచ్చాడు కదా! స్టెఫెన్ గారు చాలా అబ్రహాం దగ్గర నుంచి యేసు ప్రభు తిరిగి పరలోకానికి ఆరోహణమైనంత వరకు ఆయన శిలువ మరణ పునరుత్థానాల వరకు చెప్పుకొచ్చేసాడు. ఎక్కడ అబ్రహాము, ఎక్కడ యేసుక్రీస్తు. ఆల్మోస్ట్ అబ్రహాం గారికి యేసుక్రీస్తుకి మధ్యలో ఉన్న గ్యాప్ ఎంత అంటే టైమ్ గ్యాప్ ఎంత అంటే 2000 ఇయర్స్. అంటే ఒక్క అధ్యాయంలో 7వ అధ్యాయంలో స్టెఫెన్ గారు 2000 సంవత్సరాల చరిత్ర అంతా చెప్పేశాడు. మనం ఈజీగా ఒక అధ్యాయాన్ని ఒక 2 నిమిషాలు, 5 నిమిషాలు చదివేస్తాం. కానీ నువ్వు 5 నిమిషాలు చదివావే ఒక అధ్యాయం. నువ్వు చదివిన 5 నిమిషాల అధ్యాయంలో ఎంత కాలపు చరిత్ర ఉంది అందులో? 2000 సంవత్సరాల చరిత్ర ఉంది అందులో ఒక అధ్యాయంలో. ఇక్కడ కూడా చూస్తుంటే పౌలు గారు చాలా చరిత్ర మాట్లాడుకొచ్చేసాడు. మరి ఈ చరిత్ర అంతా కూడా నేనేంటంటే చాలా ఫాస్ట్‌గా చదువుకుంటూ వెళ్ళిపోతాను. ఎందుకంటే ఇదంతా ఆల్రెడీ మన 7వ అధ్యాయంలో స్టెఫెన్ గారు చెప్పింది. దాన్ని అక్కడ చాలా క్లియర్‌గా కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేశాను కాబట్టి చదువుతూ వెళ్ళిపోతాను. ఎక్కడైనా ఆగవలసి వస్తే అక్కడ ఆగుతాను. ఇక మీరు చూడండి జాగ్రత్తగా. ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడు వారలారా వినుడి. నిజంగా దేవునికి ఉందండి. ఇశ్రాయేలుకు బొత్తిగా లేదని కాదు భయం. ఉంది.
దేవుని భయం అనేది వాళ్ళకుంది, లేదని కాదు. ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడు వారలారా వినుడి. ఇశ్రాయేలును ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి, ఎవరిని? ఇశ్రాయేలు వారిని హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడ నుండి తీసుకొని వచ్చి ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యములో వారి చేష్టలు సహించెను. ఆ పదం చూడండి. దేవుడు ఏం చేశాడు? సహించాడు. సహించటం అంటే ఓర్చుకోవటం. ఎంతగా ఓర్చుకున్నావు? 40 ఏండ్లు ఓర్చుకున్నాడట. ఇక్కడ ఇంకొక విషయం మీరు చూడండి. దేవుడు కోపగించుకున్నాడు కదా, దేవుడు చంపేశాడు కదా అని మీరు అనొచ్చు. దేవుడు వెంటనే వాళ్ళు తప్పు చేయగానే వెంటనే ఆయన కోపగించుకోలేదు. తప్పు చేయగానే వెంటనే వాళ్ళు సంహరించాలనుకోలేదు. తప్పు చేయగానే వెంటనే నాశనం చేసేయాలనుకోలేదు. సహించి 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 ఒకానొక సమయంలో ఆయన యాక్షన్లోకి దిగాడు. అంతే తప్ప తప్పు చేసినప్పుడే, వాళ్ళు సరిగినప్పుడే, వాళ్ళు గొనిగినప్పుడే, తిరుగుబాటు చేసినప్పుడే చంపేస్తే ఎవ్వరు మిగలరు. అర్థమైందా? అంటే ఇక్కడ దేవుడు సహించాడు వాళ్ళ చేష్టలను. దేవుడు వాళ్ళ చేష్టలను సహించి ఎన్నో వచనం 19, మరియు కనాను దేశములో 7 జాతుల వారిని నాశనం చేసి వారి దేశంలో వీరికి స్వాస్థ్యముగా పంచి ఇచ్చిన నాశనం. వారి దేశాన్ని నాశనం చేసి వీరికి ఇవ్వటం ఏంటండి? ఇది ఏమైనా న్యాయమా అని మీరు అనకండి. దేవుడు చేశాడు అంటే న్యాయం ఉంది అందులో. దేవుడు న్యాయవంతుడు తప్ప ఆయన అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్యాయం చేయటం అసంభవం. దేవుడు ఆ తీర్పు తీర్చాడు అనంటే ఆ 7 జాతుల వాళ్ళు ఎలాంటి వాళ్ళో, వాళ్ళు ఎలాంటి ప్రాక్టీసెస్ అక్కడ చేశారో, ఎన్ని భయంకరమైనటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, అలవాట్లతో ఆ దేశాన్నంతా పాడు చేశారు అనే సంగతి ఒక్కసారి నువ్వు హిస్టరీలోకి వెళ్ళి చూడు. ఆ కానానైట్స్ గురించి, ఆ కనానీయులు ఎలాంటి వాళ్ళో ఏంటో మీకు తెలియాలి అంటే ఒక్కసారి వాళ్ళ హిస్టరీ చూడండి. అలాంటి వారిని ఎవ్వరూ సహించరు. అలాంటి వాళ్ళు ఉండటం అనేది ఈ ప్రాంతానికి రాబోతున్న ప్రజలకు అందరికీ ముప్పు. ఏవండి, ఉగ్రవాదులు జ్వరపడ్డారండి, సంఘ విద్రోహ శక్తులు సమాజంలోకి ప్రవేశించారండి, అలర్ట్గా ఉండండి అని అంటారు. వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేసి అవసరమైతే షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ పాస్ చేస్తారు, చంపేస్తారు. ఎందుకంటే అలాంటి వాళ్ళు సమాజంలో ఉండకూడదు. చీడపురుగులు అలా వాళ్ళు చంపేయాలి, ఏరేయాలి, పారేయాలి అంటున్నారు చూసారా? ఈ క్యారెక్టర్స్ వీళ్ళు కూడానండి అలాంటి ప్రాక్టీసెస్ చేసేవాళ్ళండి వీళ్ళంతా కూడా. సరే, మనది పాఠం అది కాదు కనుక ఓకే, స్కిప్ చేస్తున్నాను. అక్కడి నుంచి చూద్దాం. తర్వాత ఏం జరిగిందట? ఇంచుమించు 450 ఏండ్ల సంవత్సరములు ఇట్లు. అది 400 450? 400 సంవత్సరాలా 450 సంవత్సరాలా? ఇక్కడుంది 450, కానీ కంప్లీట్ ఒకసారి 400 అంటాడు, ఒకసారి ఏమో 450 అంటాడు. ఏంటి ఇదంతా అంటే బహుశా ఇక్కడ లోక గారు నేను అనుకోవటం ఏంటంటే 40 ఇయర్స్ జర్నీ చేశారా? 40 ఇయర్స్. ఆ తర్వాత వచ్చేసిన తర్వాత కంప్లీట్‌గా స్వాధీనం చేసుకోవడానికి యెహోషువ గారి నాయకత్వంలో ఒక 10 ఇయర్స్ పట్టింది. అదొక 400, ఈ జర్నీ ఒక 40, ఆ తర్వాత ఒక 10, బహుశా మేబీ అంతా కలిపి 450 సంవత్సరాలు అనుకుందాం. అటు తర్వాత ప్రవక్త అయినటువంటి సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేసెను. అటు తర్వాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేసెను. తర్వాత చూద్దాం. ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసెను. తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. వెరీ గుడ్, మంచి విట్నెస్ అండి దావీదు గారు సంపాదించుకుని. దావీదు తన జీవితంలో చేసిన ఒకే ఒక పొరపాటు, ఓన్లీ ఒక్క మిస్టేక్ అండి అంతే. అది తప్ప ఇక తన జీవితంలో ఇంకెప్పుడు కూడా ఏ విధమైన పాపం కూడా తన జీవితంలో ఎక్కడ కనపడదు. ఒకేసారి దానికి శిక్ష కూడా అనుభవించాడు. దానికి దేవుడు శిక్ష వేశాడు. నిద్ర లేదు ఆయనకు, నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు, కుటుంబంలో వ్యక్తిగతంగాను అన్ని విధాల శిక్ష అనుభవించాడు దావీదు. ఇంకెప్పటికీ కూడా మరలా పాపపు జోలికి వెళ్ళలేదు. దావీదు జీవితం అండి. ఎందుకంటే క్రొత్త నిబంధన ఆయన కోసం ఈ మాట అన్నాడు అని అంటే ఆల్మోస్ట్ ఆయన జీవితం సారాంశం చెప్తున్నాడు ఇక్కడ ఆయన, అంతే కదా? అవును, అదొక్కటి తప్ప ఆ విషయం కూడా బైబిల్లో రాయబడింది. ఆ ఒక్క విషయం తప్ప ఇంకెప్పుడు ఎక్కడ ఇంకా ఆయన తప్పిపోలేదు అంటాడు. రాజుల మొదటి గ్రంథం 17లో ఏమో. ఓకే, రైట్. తర్వాత మాట చూద్దాం. 23 రైట్. 23 అతని సంతానం నుంచి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడు యేసును
పుట్టించాను. డైరెక్ట్‌గా యేసుప్రభు దగ్గరికి వచ్చేసాడు. ఆయన రాకముందు, యేసుప్రభు రాకముందు యోహాను ఇశ్రాయేల్ అంటే ముందు అరణ్యము చెప్పాడు. ఆ తర్వాత వచ్చేసి న్యాయాధిపతుల గురించి మాట్లాడాడు. తర్వాత వచ్చేసి దావీదు రాజు గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత యేసుప్రభు దగ్గరికి వచ్చేసాడు ఆయన. ఆయనకంటే ముందు యోహాను గురించి మాట్లాడుతున్నాడు. ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికీ మారుమనసు విషయమని బాప్తిసం ప్రకటించింది. యోహాను తన పనిని నెరవేర్చుచుండగా, నేను ఎవడనని మీరు తలంచుచున్నారు? నేను ఆయనను కాను అనంటే, ఆ మెస్సియా నేను కాదు, నా వెనక ఒకడు వచ్చుచున్నాడు, ఆయన కాళ్ళ చెప్పులు ఇప్పుడు నేను పాత్రను కాను అని తను తాను నిజంగా ఎంతగా తగ్గాలి అంటే, ఎవరు తగ్గాలి, ఎవరు హెచ్చాలి? ఇక్కడ విషయం ఏంటంటే, యోహానులో మనం చూసే గొప్ప సంగతి ఏంటంటే, ఎవరు హెచ్చించబడాలి, ఎవరు తగ్గించబడాలి? నేనొచ్చింది నన్ను నేను హెచ్చించుకోవడానికి కాదు. యేసుని హెచ్చించి నన్ను నేను తగ్గించుకోవటం. ఇది నా డ్యూటీ. యోహాను గారు తన బాధ్యత ఏమనుకున్నాడంటే, యేసుని హెచ్చించడం నా బాధ్యత. నన్ను నేను తగ్గించుకోవటం ఇది నాకు దేవుడు అప్పగించింది. నేను తగ్గించుకోవటం వల్ల నేను తక్కువ కాను. నేను తగ్గించుకోవటం వల్ల దేవుడి దృష్టిలో నేను న్యాయవంతుడినవుతాను. అంతే. నా వెనకాల వచ్చాడు. కానీ ఆయన నాకంటే కూడా సుప్రీం. నాకంటే కూడా శక్తిమంతుడు ఆయన. నేను ఆయన ముందు దేనికి పనికిరాను. ఎంతకు అనంటే, ఆయన కాళ్ళకు వేసుకున్నాడే చెప్పులు, అది విప్పే యోగ్యత కూడా నాకు లేదు. అది ఆయన ముందు నా స్టాండర్డ్. అది యేసు ప్రభు అనేటువంటి ఆయన ముందు, ఆ మెస్సియా ముందు నా స్టాండర్డ్ అంటే ఇదండి. ఆయన చెప్పులు కూడా ముట్టుకోలేనండి నేను. అది నా స్థాయి. యోహాన్ అంటే చాలా రెబెల్ అని మనకు తెలుసు. హేరోదుకే భయపడిన వాడు ఆయన. హేరోదుకే భయపడకుండగా హేరోదు చేసిన తప్పును మొహమాటం లేకుండా ప్రజల మధ్య ఖండించిన వాడు ఇంత రెబెల్‌గా కనబడుతుంటే, బాప్తిసం పొందడానికి వచ్చినటువంటి శాస్త్ర పరిశీలన చూసేసి సర్వసంతానం అని మాట్లాడిన వ్యక్తి ఆయన. యేసుప్రభుని చూడగానే అంటున్నాడు యేసుప్రభు విషయంలో, అస్సలు ఆయన ముందు ఆయన చెప్పులు విప్పటానికి కూడా, పట్టుకోవటానికి కూడా నేను యోగ్యుని కాను అని. ఏంటి ఇంత తగ్గిపోయాడా? అదండి యోహానులో చూసిన గొప్ప క్యారెక్టర్ అండి. ఓకే, వెళ్ళిపోదాం. 26 సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడు వారలారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయనైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను వారు ఏం చేశారు? నెరవేర్చారు. ఎవరు? యేసును చంపిన వాళ్ళంతా కూడా. ఆయన యందు మరణము తగిన హేతువు ఏదియో కనబడకపోయినను ఆయన చంపించవలనని వారు పిలాతును వేడుకున్నారు. చరిత్ర చెప్తున్నాడు. యేసును చంపించేశారు, పిలాతును వేడుకున్నారు. ఆయన యందు ఏ నేరము లేకపోయినా వారు ఆయన గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయనను మ్రాను మీద నుంచి దింపి సమాధిలో పెట్టారు. సమాధిలో పెట్టారు. అయితే దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెను. ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చినటువంటి వారికి అనేక దినములు వారికి కనబడెను. వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకిప్పుడు సాక్షులై ఉన్నారు. అనేకులు అన్నాడు, అందులో అపోస్తలులు ఉన్నారు. ఇక కుళ్ళు పట్టకుండగా ఆయన మృతుల్లో నుండి లేపుటను బట్టి, చూసారా మరలా అదే, ఆయన కుళ్ళు పట్టకుండగా మృతుల్లో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన. ఎందుకు దావీదు పేరు చెప్తున్నాడు మరలా అంటే, అదేంటంటే దావీదుకు చెప్పాడే, దావీదుకు ప్రామిస్ చేశాడే, రాజు ఎప్పటికీ సింహాసనం అలా నిలిచిపోతుంది అంటే, ఇక్కడ కంప్లీట్గా మనకి ఏం కనబడుతుంది అంతా కూడా బ్యాక్గ్రౌండ్లో, రాజు మెస్సియా ఆయన వంశం నుంచి రావాలి, సింహాసనం మీద కూర్చోవాలి, ఎప్పటికీ ఆయన సింహాసనం కదల్చబడదు. అది ఓవరాల్ కాన్సెప్ట్ అక్కడ. అది రైట్. ఇంకా అలా మనం చదువుతూ వచ్చేసామనుకోండి కిందికి. ఇంకో మాట ఏమన్నాడు? కాబట్టి వేరే కీర్తన నీ పరిశుద్ధ కుళ్ళుపట్టనేమని చెప్తాడు దావీదు. దేవుడు సంకల్పం చొప్పున ఆ తరం వరకు సేవ చేసి తన పితరుల ఎదుగు చేర్చబడి కుళ్ళిపోయిన కానీ దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు అని అంటే, దావీదు గారు మాట్లాడుతున్నారు. దావీదు తన గురించి కాదు, ఎవరి కోసం మాట్లాడుతున్నట్టు అనమాట, ఇది యేసు ప్రభు కోసం. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో. అవును, మోషే ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులు తీర్చబడడం. మనకు పాయింట్ చెప్పాను. ఎక్కడ ఒక మాట చెప్పాను సేవకుల సదస్సులో అనుకుంటాను. ఏమన్నాను? ధర్మశాస్త్రం అనేది ఏం చేసిందనంటే, మనిషి ఎలా ఉన్నాడో చూపించింది అంతే. ఒరే నాయనా, నువ్వు ఒక వ్యభిచారిరా, నువ్వు ఒక దొంగవురా, నువ్వు ఒక హంతకుడురా, నువ్వు ఒక అబద్ధికుడురా, నువ్వు ఒక మోసగాడివిరా అని చూపించింది అంతే. అంటే ధర్మశాస్త్రం ఏంటి? ఒక అద్దం. అద్దం ముందుకు వెళ్ళిపోయాం అనుకోండి, మనం ఎలా ఉన్నామో యాజ్ చేసిగా మనకు చూపించేస్తుంది. మొహం మీద మచ్చలున్నాయి అనుకోండి, అదేం తీసేస్తుందా? అద్దం చూపించింది మంచిదే కదా, కనీసం చూపించింది మంచిదేనా కాదా? ఇప్పుడు వచ్చేటప్పుడు అద్దం ముందుకు వెళ్ళారా, వెళ్ళలేదా? ఖచ్చితంగా వెళ్ళారు. అద్దం ముందుకు వెళ్ళకుండా బయటికి రాం కదా మనం. అద్దం ఏం చేసింది? అద్దం చేసే పని ఏంటంటే, నువ్వు ఎలా ఉన్నావు చూసుకుని, జుట్టు ఎలా ఉందో చూసుకో ఒకసారి, నీ ముఖం ఎలా ఉందో చూసుకో ఒకసారి, ఏమైనా ఎక్కువైందో లేదో చూసుకో, మేకప్ ఒకసారి. అద్దం చేసే పని అది చెప్తుంది నీకు అద్దం. అంటే అద్దం ఏం చేస్తుందంటే, మనం ఉన్నది ఉన్నట్లుగా కరెక్ట్గా చూపిస్తుంది. అది మనల్ని ఏమీ చేయదు, చెప్పడం వరకే, చూపించడం వరకే.
ధర్మశాస్త్రం కూడా నువ్వెంత మురికిగా ఉన్నావో, నువ్వెంత పాపంలో ఉన్నావో, నువ్వెంత అపవిత్రుడుగా మారిపోయావో చూపించగలదు. మరి పోవాలంటే ఏం చేయాలి సార్? ఇదంతా తీసేయాలంటే ఏంటి? దానివల్ల అవ్వదు. మరెక్కడికి రావాలి? యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. అది. అంటే ఈ ధర్మశాస్త్రం నువ్వెలా ఉన్నావో చెప్పి నిన్నెక్కడ తీసుకొస్తుంది? క్రీస్తు దగ్గరికి తీసుకొని రావడానికన్నమాట ధర్మశాస్త్రం. అందుకే అది బాలశిక్ష. క్రీస్తు యొద్దకు తీసుకొని రావటానికి ఉపయోగించిన అదొక మార్గం బాలశిక్షగా చెప్తుంటాడు. అందుకే అది పాపం తీసివేయలేదు. అందుకే అంటాడు కదా! ఎడ్ల యొక్కయు, కోడెల యొక్కయు, మేకల యొక్కయు రక్తము మనిషికి పాపక్షమాపణ ఇవ్వలేదు. 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక 10:4 అండి. ఎడ్లు, కోడెలు ఏవండి? ఏ రక్తము కూడా మనిషికి పాపక్షమాపణ ఇవ్వలేదు. మరి ఏ రక్తము? క్రీస్తు రక్తము. అదే హెబ్రీ పత్రిక 10:5లో చెప్తాడు. కాబట్టి ఆయన శరీరమందు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు బలి అర్పణ నువ్వు కోరలేదు. నాకు శరీరాన్ని అమర్చావు. అంటే యేసుక్రీస్తు దేహము లేదా యేసుక్రీస్తు శరీరము లేదా ఆయన ప్రాణము త్యాగం వలన ఆయన కాచిన రక్తం వల్ల మాత్రమే పాపక్షమాపణ తప్ప ఎడ్ల రక్తము తీసేయలేదు. మేకల రక్తము తీసేయలేదు. గొర్రెల రక్తము తీసేయలేదు. మరి ఏ రక్తం తీసేసింది పాపం? యేసు రక్తం. నువ్వు పాపివి అనే సంగతి నీకు ఎలా తెలిసింది? ధర్మశాస్త్రాన్ని బట్టి. మరి ధర్మశాస్త్రాన్ని బట్టి నువ్వు పాపం ఉన్న సంగతి నీకు అర్థమైతే ఇప్పుడు పాపం పోవాలి. నువ్వు ఇప్పుడు ఎక్కడికి రావాలి? ధర్మశాస్త్రం దగ్గర ఉంటే మీ పాపం పోదు. క్రొత్త నిబంధనకి రా. యేసుప్రభు దగ్గరికి రా. అది ఇక్కడ పౌలు గారి మాటల్లో ఉన్న సారాంశం అన్నమాట. ఓకేనా? రైట్. అలా చదివేద్దాం. 40 వరకు వెళ్ళిపోదాం. ప్రవక్తల గ్రంథమందు చెప్పబడిన మీదట చెప్పబడినది మీ మీదికి రాకుండా చూచుకోండి. ఏంటంటే, ఇదిగో తిరస్కరించే వాళ్ళారా ఆశ్చర్యపడి నశించుడి. మీ దినములలో నేనొక కార్యం చేసేదను అని ఎక్కడ యెషయా 29:14 లేదా హబక్కూకు 1:5 మెయిన్ హబక్కూకు 1:5లో ఉన్నదాన్ని కోట్ చేసి మాట్లాడుతుంటాడు. కారణం ఏంటంటే, అప్పటికి ఇంకా యూదులు చెరలోనికి వెళ్ళిపోలేదు. యూదులు చెరలోనికి వెళ్ళిపోతారు. బబులోనీలో వస్తారంటే బబులోను వస్తారా? మమ్మల్ని చెరలోకి తీసుకెళ్ళిపోతారా? వాళ్ళకంత సీన్ ఉందా అనుకుంటున్నారు వాళ్ళు. వినట్లే ఇర్మియా చెప్తుంటే ఈడు బబులోనిలో మా మీదకి వచ్చి దాడి చేసి మమ్మల్ని లోపల తీసుకుని వెళ్ళిపోతారా అని ఇర్మియాని తిరస్కరిస్తున్నారు. అప్పుడు ఇర్మియాని తిరస్కరించినప్పుడు ఏం జరిగింది? నిజంగానే బబులోనిలో వచ్చారు, దాడి చేశారు, వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోయారు. అలానే ఇప్పుడు మీరు కానీ తిరస్కరించారనుకో, నేను చెబుతున్నటువంటి మాట ఇప్పుడు నేనేం చెప్తున్నానో తెలుసా మీకు? దీవెనకరమైనది చెప్తున్నాను నేను మీకు. మీకు శాపం కాదు. మీకు ఆశీర్వాదాన్ని మీకు చెప్తున్నాను. సువార్త అనేది ఒక ఆశీర్వాదం. సువార్త ఆశీర్వాదాన్ని మీకు ప్రకటిస్తున్నాను. సువార్త ఆశీర్వాదాన్ని మీరు ప్రకటిస్తుంటే మీరు దీన్ని నమ్మకుండగా దీన్ని కూడా మీరు తృణీకరిస్తే వాళ్ళు ఎలా అయితే శపించబడిన వారిగా మారిపోయారో మీరు కూడా శపించబడిన వారైపోతారు సువార్తను తిరస్కరించితే. అది. ఓకేనా? 42 వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలు మరుసటి విశ్రాంతి దినము తమతో చెప్పాలని జనులు పౌలు గారు, బర్నబా గారు అయిపోయింది, ప్రసంగం అయిపోయింది, వెళ్ళిపోతుంటారంటే వాళ్ళందరూ వచ్చేసి చెప్పారండి. చాలా బావుందండి. కాకపోతే కొన్ని కొన్ని చిన్నగా మాకైతే అర్థమైనట్టుగా అనిపించింది. కానీ ఈ సంగతులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలామంది మిస్ అయిపోయారు. వాళ్ళంతా కూడా వచ్చి వింటే ఎంత బాగుండేది. మా బంధువులు రాలేదండి. ఏవో కారణాల వల్ల పెళ్ళిళ్ళని రాలేదండి, అలసిపోయారని రాలేదండి, ఇంకేదో కారణాల చేత ఆగిపోయారండి. ప్లీజ్ అండి మీరు ఏమనుకోకండి పౌలు గారు, బర్నబా గారు వచ్చే వారం వరకు కూడా ఆళ్ళందరిని కూడా లాక్కొచ్చి కూర్చోబెడతాం ఇక్కడ అన్నారు. సర్లే ఇంత కోరుకుంటున్నారు కదా! వచ్చే వారం వరకు ఉందాంలే అని పౌలు, బర్నబాలు అక్కడే ఉన్నారట. నెక్స్ట్ వీక్ చూద్దాం ఏం జరిగిందో. 43లో సమాజ మందిరములోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను, భక్తిపరులైన యూదా మత ప్రవిష్టులను పౌలు గారిని, బర్నబా గారిని ఏం చేశారట? అబ్బో! మంచి ఫాలోయింగ్ పెరిగిపోయింది. మంచి మంచి వాళ్ళు వెంబడించడం ప్రారంభించేశారట. వీరు వారితో మాట్లాడుచున్నప్పుడు దేవుని కృప యందు నిలకడగా ఉండవలసిన వారిని హెచ్చరించేశారు. మరుసటి విశ్రాంతి దినం నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి చూద్దాం సిట్యుయేషన్ ఎలా అయిపోయిందంటే పట్టణం అంతా. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి మరుసటి విశ్రాంతి దినం దాదాపుగా పట్టణం అంతా దేవుని వాక్యం వినడానికి కూడి అబ్బబ్బబ్బబ్బా! ఏంటండి విచిత్రం. ఆ రోజు ఏముందండి పబ్లిసిటీ? ఫోన్ ఉందంటారా? వాట్సాప్ ఉందంటారా? ఫేస్‌బుక్ ఉందంటారా? సోషల్ మీడియా ఉందా? కరపత్రిక ఏమీ లేవు. మరేం చేశారు? ఈ వారం విన్న వాళ్ళే నెక్స్ట్ వీక్ అంతా కూడా పబ్లిసిటీ చేసే పనిలో ఉన్నారండి. ఇంటింటికి వెళ్ళి ఏమంటే పౌలు, బర్నబాలు అనేటువంటి సేవకులు వచ్చారండి. పోయిన వారం మీరు మంచి మెసేజ్ మిస్ అయిపోయారండి. మేము వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకున్నామండి నెక్స్ట్ వీక్ వరకు కూడా ఉండమని. మీకోసమేనండి. మీరు రండి ఒకసారి చూడండి. మీరు ఒకసారి వచ్చి విందురు రండి అని ఎంత ఆరాటపడ్డారు, ఇంత చెప్పారండి. నేను అడుగుతాను, మీరు ఎప్పుడైనా అలా చెప్పారండి ఎవరికైనా? విషయం చెప్పమంటారా? మీ విషయంలో మేమే దండం పెట్టి రమ్మని చెప్పానాలి మీకు. మీరు ఇంకొకళ్ళకి దండం పెట్టి చెప్పడం తర్వాత. మిమ్మల్ని రమ్మని చెప్పి బ్రతిమిలాడితే తప్ప మీరు వచ్చి వినలేని పరిస్థితి. నాకు తెలిసి మన పిల్లల తరానికి వచ్చినప్పటికి ఎలా ఉంటదో చెప్పమంటారా? ఇంటికెళ్ళి వాడి చేతులు పట్టుకొని రారా సంఘానికి అనాలి. వాళ్ళ పిల్లల తరానికి వెళ్ళిపోతే పరిస్థితి చెప్పమంటారా? వెళ్లి వాళ్ళ కాళ్ళ మీద పడాలి. ఇది అప్‌డేటెడ్ అన్నమాట ఇదంతా కూడా భవిష్యత్తు.
మీరు చూడండి, నేను ఊరకే చెప్పటం లేదు. మనకు తెలీదా 10 ఏళ్ల క్రితం మనం ఎలా ఉన్నాం? ఉరుకులు పరుగులు పెట్టలేదు వాక్యం, వాక్యం, వాక్యం అనుకుంటూ. ఎంత దూరం వెళ్ళిపోలేదు. ఎలా ఉన్నా వెళ్ళిపోలేదు. ఈ రోజంటే ఎటు వెళ్ళిపోవటానికైనా గానండి మంచి రోడ్లు, వెహికల్స్ అసలు ఇబ్బందే లేదు. ఒకప్పుడు రోడ్లు ఇరుకుగా ఉన్నాయి. వాహనాలు సరిగ్గా లేవు. కిక్కిరిసి ఏమండి ఒకళ్ళ మీద ఒకళ్ళు కూర్చొని ఆ రోజులే వేరు అప్పట్లో. ఇప్పుడు మనకి రోడ్లు విశాలమైపోయాయి. మనసులేమో సంకుచితమైపోయాయి. ఎంత బావుందో చూసారా? రోడ్లేమో ఏమండి బ్రాడ్ అయిపోయాయి. మన మనసులేమైపోయాయి నేరం అయిపోయాయి. హ్మ్. భక్తులమండి మనం. భలేగున్నారు. భక్తి పరులం. మన భక్తి రోజు రోజుకి ఏమైపోద్దో తెలుసా? ఆకాశాన్ని అంటుకుంటుంది మన భక్తి. ప్రభువు గాని ఈరోజొస్తే, ప్రభువు గాని ఈ సమయం వస్తే ముందు పిలిచేది నన్నే. అన్నంతగా అనుకుంటున్నాం మనం మన కోసం. చాలా గొప్పగా ఊహించుకుంటున్నాం. చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం మన కోసం. ఏం చేస్తాం? ఏమీ చేయలేం. చూడటం తప్ప. ఎందుకంటే తెలియని వాడికి అది చెప్పాలి గానీ, తెలిసిన వాడికి ఏం చెప్తాం? చూద్దాం తర్వాత మాటల్లో. 40, 44 ఎలా ఉందంటే 44 సిట్యుయేషన్‌లో మరుసటి విశ్రాంతి దినము దాదాపుగా పట్టణమంతా దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చిన యూదులు జనసమూహమును చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు అన్నాడండి. అయ్య బాబోయ్! ఇంకెప్పుడైతే పట్టణం మొత్తం కదిలిపోయి విశ్రాంతి దినాన పౌలు గారి దగ్గరికి, బర్నబా గారి దగ్గరికి వచ్చేస్తున్నారో, ఒకవైపు వస్తున్నటువంటి జనాలను చూసి వీళ్ళు లోపల ఉడికిపోతున్నారు, వేడెక్కిపోతున్నారట. ఎవరు? శత్రువర్గం. ఉంటారు కదండీ! కడుపు మంట. ఉంటారు కదా కొంతమంది అసూయపరులు. అందరికీ ఉంటదేంటండి, అబ్బబ్బబ్బబ్బా! జనాలు మొత్తానికైతే వచ్చార్రా అట్లా ఉండదు కదా అందరికీ. కొంతమందైతే మీటింగ్ ఆగిపోతే బాగుండని కోరుకునే బుద్ధులు ఏమంటే అలాంటి వాళ్ళు కూడా ఉంటారండి. ఎందుకంటే మాకు అందులో పార్ట్ ఇవ్వలేదు, మాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, మా పేరేయలేదు, మా ఫోటో ఎయలేదు కాబట్టి మీటింగ్ జరగకపోతే మా ఫోటో వేయనందుకే మీటింగ్ అయిపోయింది తెలుసా? అనుకోని ఆనందపడే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళెవరో తెలుసా అండి? ప్రార్థన చేసేవారిక్కడ. వాళ్ళెవరో తెలుసా? రొట్టిచ్చేవాళ్ళు ప్రభు శరీరాన్ని. అంటే ఇక్కడని గాదు, మళ్ళీ ఇక్కడంటే ఇక్కడెవరున్నారని మళ్ళీ మీరేం ఆలోచించకండి. అంతటా జరిగేది సంఘంలో అని మాట్లాడుతున్నాను. ఎవరై ఉండొచ్చా అని మీరు ఆ రీసెర్చ్ అటు జేయకండి. బైబిల్ దగ్గరికొచ్చేసేయండి మరలా ఇక్కడ. హ్మ్. ఇక్కడ జరుగుతుంది చెప్తున్నాను అనుకోకండి ఎప్పుడు కూడా. అంతటా జరిగేవి చెప్తున్నాను. అంతటా వినేవి చెప్తున్నాను. హ్మ్. ఎన్నో వచనం? 40 ఎన్నో వచనమండి? 45, 46, 45 యూదులు జనసమూహంలో చూచి మత్సరముతో నిండుకొని ఎందుకు మత్సరం అంటే మేము ఉన్నప్పుడు ఎవడు రాలేదురా బాబు! ఈడొచ్చాడండి బాబు ఊరంతా కదిలింది. మేము ప్రసంగికులం, మేము స్పీకర్‌లం మేము నిలబడి చెప్తామనంటేనే 10 మంది కూర్చోవట్లేదు. చూసారా ఈ పౌలు బర్నబాల సరికి ఊరంతా వచ్చి కూర్చుంది. మేము చెప్పేది వాక్యం కాదా? అని అనుకుంటున్నారేమో బహుశా వాళ్ళు. వాళ్ళు. ఏమో మొత్తానికైతే మత్సరంతో నిండుకొని దూషించుచు ఎవరిని దూషించారు? యేసుని దూషించారా? పౌలుని దూషించారా? అవును, యేసుని కూడా దూషిస్తారు. యేసంటే పడదు కదా వాళ్ళకు. యేసంటే పడదు కదండీ! యేసు కోసం చెప్తున్నా. యేసు లేచాడా? యేసు చచ్చిపోయాడా? మేము చంపేసామా యూదులం? నాటకాలాడుతున్నాడు. అసలు యేసు అనేవాడు ఏం చేసాడు? అని ఎన్నో రకాలుగా మాట్లాడుండొచ్చు వాళ్ళు. యేసు ప్రభువుని కూడా దూషించొచ్చు. ఇప్పుడు దూషించట్లేదండి. ఇప్పుడు మన కాలంలో యేసు ప్రభువుని దూషించట్లేదా? ఎన్ని మాట్లాడట్లేదండి యేసు ప్రభువును అంటున్నారు. ఇప్పుడే అన్నవాళ్ళు అసలు సిలువే చంపిందే వాళ్ళైనప్పుడు, మేము నిజమే చంపేసాం మేమే ఒప్పేసుకుంటారా వాళ్ళు అంత ఈజీగా? వాళ్ళు యేసును దూషించి ఉండవచ్చు. పౌలు గారిని దూషించుతున్నారు. ఎలాగో బర్నబా గారిని కూడా దూషించుచు వారు చెప్పిన వాటికి అడ్డం చెప్తున్నారన్నట. అంటే అర్థం ఏంటి? ఇక పౌలు గారు ఒకటి మాట్లాడుతుంటే, "ఏయ్ ఆపవే ఏం తెలుసు నీకు?" ఇలా. అడ్డం చెప్పనివ్వట్లేదు. ఇక చెప్పనివ్వకపోయేసరికి ప్రసంగంలో మధ్యలో ఇక వాళ్ళు అడ్డుపడుతూ మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఎంతసేపని మాట్లాడగలరు చెప్పండి? వాక్యం చెప్పడు ఎవరైనా లేస్తేనే చాలా చిరాకుగా ఉంటది చెప్పేవాళ్ళకు. ఫోనొస్తే చాలా ఇరిటేషన్‌గా ఉంటది వాక్యం చెప్పేవాళ్ళకు. ఒక నలుగురు లేచి మాట్లాడుకుంటున్నారు ఇంకా చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంటది. అప్పుడు ఏమైపోతారంటే ఇక ప్రసంగం ఆపేద్దాం అనుకుంటారు. అంటే అది ప్రసంగికుల సైకాలజీ. నేనే కాదు. ఏ బోధకుడైనా అలా ఉంటాడు. ఇంకా అవసరమైతే వాళ్ళకున్న వయసును బట్టి, వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్‌ని బట్టి కఠినంగా మాట్లాడతారు. మనం ఏంటంటే ఇంక చిన్న వయసులో ఉన్నాం కాబట్టి కొంచెం కూల్‌గా మాట్లాడతాం. అదే ఇంక పెద్దవాళ్ళనుకోండి, ఆళ్ళ స్థాయిలో పెద్దవాళ్ళు ఏవండీ వయసులో పెద్దవాళ్ళనుకోండి, చెండాడేస్తారు అంతే ఇంకా. కొరడ పడతారు. అలా ఉంటది. ఇక్కడ చూస్తుంటే ఇక పౌలు గారిని విసిగించేసారట వాళ్ళు. ఎన్నో మాట? ఎన్నో వచనమండి? 40
6 అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యంగా ఇట్లనిరి. పౌలు చెప్పిన అడ్డం చెప్పారు. అప్పుడు పౌలు బర్నబాయి ధైర్యంగా ఇట్లా దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట అవశ్యము. నిజంగా ఎందుకు మీకు చెప్పాలి మొదట అనంటే కారణం ఏంటంటే మీరు వచ్చేసి యూదులు కాబట్టి. నిజంగా మొట్టమొదట వాక్యం ఎవరి దగ్గరికెళ్ళాలి? యూదుల దగ్గరికి వెళ్ళాలి. యూదుల దగ్గరికి ఎందుకెళ్ళాలి అనంటే వాళ్ళు మొట్టమొదటగా వాళ్ళు యాక్సెస్ చేసే అవకాశం వాళ్ళకుంది. ఎందుకు? ముందు చెప్పాను కదా! వాళ్ళ దగ్గర ప్రవక్తల గ్రంథాలున్నాయి, చరిత్ర గ్రంథాలు అన్నీ ఉన్నాయి గదా! కాబట్టి యేసు కోసం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు ఈజీగా కనెక్ట్ అయిపోతారు. అందుకోసం మొట్టమొదటి యూదుల దగ్గరికెళ్ళింది వాక్యం. ఇదే విషయం పౌలు గారు ఒకసారి రోమపత్రిక 1:16లో కూడా అదే రాస్తాడు. రోమపత్రిక 1:16 సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. 1:16 సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. తర్వాత ఎందుకంటే నమ్ము ప్రతి వానికి మొదట ఆ పదం చూడండి. నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు దేవుడు. మొదట యూదునికి అన్న పదం దగ్గర అండర్లైన్ చేయండి. మొదట ఎవరికి? యూదుడికి. అందుకే మొదట ఇక్కడ పౌలు గారు అదే మనసులో పెట్టుకొని 14వ అధ్యాయంలో ఎన్నో వచనంలో మాట్లాడుతున్నాడు ఆయన 46లో దేవుని వాక్యం మొదట మీకు చెప్పడం ఆవశ్యకమే. ఆయనను మీరు దాన్ని ఏం చేశారు? ఇప్పుడు త్రోసివేశారు. మిమ్మును మీరు నిత్య జీవనకు ఏం చేసుకున్నారు? అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. కనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళిపోచున్నాము. ఏలి అంటే 47వ వచనంలో బూదిగంతంలో రక్షణార్థంగా ఉండునట్లు నేను అన్యజనులకు వెలుగుగా ఉంచుచున్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించాడు. అన్యజనుల దగ్గరికి వెళ్ళమని. అన్యజనులు ఎప్పుడైతే ఆ మాట విన్నారో సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి మరియు నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారందరూ విశ్వసించిరి. ఈ మాట చదువుకొని కొంతమంది అపార్థం చేసుకునే అవకాశం ఉంది. నిత్య జీవం నిర్ణయించబడిన వారంటే అంటే ఆల్రెడీ అండి నిత్య జీవానికి ఎవరు వెళ్ళారు ఏంటో డిసైడ్ అయిపోయిందా? డిసైడ్ అయిపోయిందా? డిసైడ్ అయిపోయింది కాబట్టేనండి వాళ్ళు అందుకే నమ్మలేదేమోనండి అని అలా లేదు. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు యూదులకు వాక్యం చెప్పాడండి. ఇప్పుడు వాక్యం చెప్పినప్పుడు నమ్మకపోవడం వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు పౌలు గారు అందరికీ చెప్పినట్టు వాళ్ళకి చెప్పాడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు. వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు వ్యతిరేకించారు అని అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళను వాళ్ళు అపాత్రులుగా చేసుకొని వాళ్ళను వాళ్ళు వ్యతిరేకించుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు విని మారితే మంచిదే కదా! ఇక్కడ ముందుగానే డిసైడ్ అయిపోలేదు. ముందే మ్యాచ్ ఫిక్స్ అయిపోయినట్టుగా ముందుగానే పరలోకానికి ఎవరు రావాలో డిసైడ్ అయిపోయింది అనుకోవడం తప్పది. ఎవరు వెళ్ళాలో అనేది ఏదైతే ఉందో అది వింటున్న వారిని బట్టి ఉంటుంది అనేటువంటి ఇంటెన్షన్‌లో మాట్లాడుతున్న మాట తప్ప ముందుగానే డిసైడ్ అవ్వదు. ముందుగానే డిసైడ్ చేసి పంపించేసాడనుకోండి, ఆ దేవుడు ఆల్రెడీ ముందుగా డిసైడ్ చేసాడు అందుకే వీడు మారలేదండి. ముందుగానే దేవుడు పరలోకానికి ఎవరు రావాలో చెప్పాడండి అందుకని వీడు మాట వినట్లేదండి. అని దేవుణ్ణి మనం తప్పుపట్టే అవకాశం ఉందక్కడ. అందుకు చెప్తున్నాడనమాట. అది కాదు అక్కడ మాట్లాడుతున్న ఇంటెన్షన్ అది కాదది. ఓకేనా? 49లో ప్రభు వాక్యము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను గాని యూదులు భక్తి మర్యాదలు కలిగిన స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి అమ్మ బాబోయ్! లేడీస్‌ని దింపేశారు ఇందులో ఒక రంగంలోకి చూడండి ఇక. లేడీస్‌ని దింపేశారట నీకు అర్థం ఏంటంటే ఇక లేడీస్ ఎంటర్ అయిపోయారంటే దాని అర్థం ఏంటంటే ఇంకా పౌలు గారు, బర్నబా క్లోజ్ అయిపోవాల్సిందే ఇక. ఎందుకు? వాళ్ళ మాటకు ఉన్న పవర్ అది. వాళ్ళు చెప్పారంటే 100%. వాళ్ళు చెప్పారంటే నిజమే. ఇక వాళ్ళు మాట్లాడారంటే తిరుగులేదు ఇక. అందుకే లోకంలో ఏదో చెప్తుంటారు చూసారా అండి? ఆడవాళ్ళు అబద్ధం ఆడినా ఎలా ఉంటదట అది? నాగార్జున సిమెంట్‌తో కట్టినంత బలంగా ఉంటదంట గోడ. హ్మ్. మగవాళ్ళు అబద్ధం ఆడితే ఈజీగా దొరికిపోతారు. ఆడవాళ్ళు ఆడితే బలంగా ఉంటది. స్ట్రాంగ్‌గా ఉంటది. మొత్తానికైతే ఏవండి పౌలు, బర్నబా సేవకుల మీదకి ఆడవాళ్ళని ఉసిగొల్పాలా అండి? వాళ్ళని రేపాలా అండి? అంటే ఎంత ఏమంటారంటే లోపల ఎంత కుళ్ళిపోతున్నారో పౌలు, బర్నబాల మీద. చూద్దామా? మళ్ళా ఎలాంటి స్త్రీలట చూడండి మళ్ళా ఎలాంటి స్త్రీలట అంటే మళ్ళీ ఎవరు చెప్తే వినాలి? అప్పుడప్పుడు కనబడేది ఆళ్ళని చెప్తే జనాలు నమ్మరు కదా! భక్తి మర్యాదలండి. అమ్మ బాబోయ్! ఈవిడ చెప్పిందంటేనండి ఇంకా అబద్ధం చెప్పదండి. ఈవిడ చెప్పిందంటే నిజమే చెప్తదని ఈయన చెప్పాడు. ఈయన చెప్పిందనంటే అది 100% రైట్ అండి అంతే ఇంకా. కాబట్టి మనం ఏసేయొచ్చు. తీసేయొచ్చు ఇంకా. ఎందుకంటే భక్తి కలిగిన స్త్రీ అండి ఆవిడ. ఏమండి దించిన తల మళ్ళీ ఎత్తదండి. అంత భక్తి కలిగిందండి. ఎంత ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిద్దో, ఎంత ఉపవాస ప్రార్థన చేస్తుందో, ఎంత చక్కగా పాట పాడుతుందో, ఎంత చక్కగా ఉంటుందోనండి చూడటానికి ఆవిడ. ఇలాంటి ఆవిడ చెప్పిందంటే అది ఖచ్చితంగా నిజమే. అలాంటి వాళ్ళని వాడుకున్నారండి వాళ్ళు యూదులు. ఎవరిపైన? పౌలు, బర్నబాల పైన. ఏంటి ఇంత కుట్రనా అండి దారుణంగా? మరి ఇంత దారుణమా? తర్వాత మాట చూడండి. భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలుకు, బర్నబాకి హింస కలుగజేసి ఆల్రెడీ పాపం హింస కలుగజేశారంటే ఎంత హింస పెట్టేశారో.
పౌలు బర్నబాలను ఎంత హింసించారు, హింసకులుగా చేశారన్నాడే తప్ప రాయలేదని, రిటర్న్‌గా చెప్పలేదక్కడ. మానసికంగా ఎంతకు ఏవండి కుమిలిపోయి ఉంటారో, భౌతికంగా ఎన్ని బాధలు పెట్టుంటారో ఏవండి ఆ మహానుభావులను. వారిని తమ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టారు అన్న పదం చూడండి. పంపించేశారు అన్న పదం కంటే కూడా వెళ్ళగొట్టడం అనే పదం ఎలా ఉందది? చాలా రఫ్ వర్డ్ అది. చాలా రఫ్‌గా బిహేవ్ చేసినట్టుగా కనపడుతుందక్కడ. వెళ్ళగొట్టేశారు అనింది. వీరు తమ పాదధూళిని వారి తట్టు దులిపేసి ఈ కొనియకు వచ్చేసారు. అమ్మాయి వీళ్ళేం చేశారట? పాదధూళి దులిపేశారట. పాదధూళి దులిపేశారంటే అర్థం ఏంటి? ఆహ్, విషయం ఏంటంటే పాదధూళి దులపటం అనేది యూదులకు అలవాటండి. ఇప్పుడు ఎవరి మధ్య ఉన్నారు పౌలు, బర్నబాలు? యూదుల మధ్య మర్చిపో ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడేవారలారా, ఎక్కడున్నారు? సమాజ మందిరంలో కదా ఉన్నారు. అంటే యూదులకున్న అలవాటు ఏంటంటేనండి, ఎక్కడైనా అన్యజనుల దారిలో గుండా వెళ్లారనుకోండి. అన్యజనుల దారిలో గుండా వెళ్ళినప్పుడు, అన్యజనుల దారిలో గుండా నడుచుకుంటూ ఇంటికొచ్చేసిన తర్వాత, వాళ్ళ పాదాలకు, వాళ్ళ చెప్పులకు పట్టిన దుమ్ము, ధూళి ఏదైతే ఉందో దాన్ని బయటన దులిపి ఇంట్లోకి రావాలి. ఎందుకంటే అన్యజనుల దారిలో నుంచి వచ్చాం గదా! అపవిత్రమైపోతాం మనం అన్న ఉద్దేశ్యంతో. ఇప్పుడు పౌలు, బర్నబాలు ఏం చేశారు అనంటే, వాళ్ళ పాదాల ధూళి దులిపేశారు అంటే అర్థం ఏంటంటే, మీరు యూదులే కావచ్చు, కానీ ప్రభువుని అంగీకరించట్లేదు గదా! మీరు యూదులే కావచ్చు, మీరు తిరస్కరించారు కదా! అంటే మీరు కూడా ఈ రోజు నుంచి ప్రభు దృష్టిలో ఎవరు? అన్యజనులే. యూదులే కావచ్చు మీరు. కానీ ప్రభువుని వ్యతిరేకించి, ప్రభువుని వద్దని తృణీకరించి, మీరు కూడా ఆయన దృష్టిలో మీరు అన్యజనులుగా మారిపోయారు, మిగిలిపోయారు అనేటువంటి ఇండికేషన్ అన్నమాట అది. ఓకేనా? రైట్. తర్వాత చూద్దాం. అయితే శిష్యులు అంటే నమ్మిన వారు ఎవరైతే ఉన్నారో, అక్కడ నమ్మిన వారు ఎక్కడ ఇదంతా జరుగుతుంది ఎక్కడ? ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఇదంతా ఇంతకీ మర్చిపోయారంటే ఊరి పేరు మర్చిపోయారా? పిసిదియలో ఉన్న అంతియోకయ. పెర్గే కాదు. పిసిదియలో ఉన్న అంతియోకయ. పిసిదియా అనేది ఒక ప్రాంతం. ఒక ప్రావిన్స్ అంటారు. అంటే ఒక రాష్ట్రం అనుకుందాం. ఓకే. లేదా ఒక జిల్లా అనుకోండి. ఒక జిల్లాలో ఒక చిన్ని పట్టణం. ఓకేనా? జిల్లా ఏంటన్నమాట ఇది? జిల్లా ఏంటి? పిసిదియా. ఆ పిసిదియాలో సిటీ ఏంటి? అంతియోకయ. ఈ అంత్యోకయలు ఎక్కడ జరుగుతుంది? సమాజ మందిరంలో జరుగుతుంది. అంటే ఇశ్రాయేళ్ల మధ్య జరుగుతుంది. చివరికి అందులో కూడా కొంతమంది నమ్మారు. శిష్యులయ్యారు క్రీస్తుకు. ఆ శిష్యులైన వారంతా ఏం చేశారట? శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. మొత్తానికైతే ఏంటంటే అందరూ వ్యతిరేకించారు. కొందరు అంగీకరించారు. అంగీకరించిన వారంతా ఆనందంగా ఉన్నారు. అంగీకరించిన వారంతా సంతోషంగా ఉన్నారు. వీరిని వెళ్ళగొట్టేశారు. నెక్స్ట్ ఏం జరిగింది? ఈ కొనియలో జరిగింది ఏమనగా అన్నాడు. అంటే అప్పుడు అక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారనమాట? అంత్యోకయ నుంచి ఈ కొనియకు వచ్చారు. మరి ఈ కొనియకు వచ్చిన తర్వాత ఏం జరిగింది? అది 14వ అధ్యాయం. అది ఇప్పుడు కాదు. అది ఆదివారం. ఓకే. ఇంతవరకు మనం 13వ అధ్యాయం చూసాం. రైట్. 13వ అధ్యాయం అంతా ఒకసారి రౌండప్ వేద్దాం. 13వ అధ్యాయం అంతా ఒకసారి రివ్యూ. 13వ అధ్యాయం. ఈ 13వ అధ్యాయం ప్రారంభం ఏంటి? అంత్యోకయ అని ప్రారంభమైంది. 13వ అధ్యాయం ప్రారంభంలో అంత్యోకయ ఏంటి? నా వైపు చూడండి. 13వ అధ్యాయంలో అంత్యోకయ ఎక్కడ అంత్యోకయది? సిరియాలో ఉన్న అంత్యోకయ. సిరియాలో ఉన్న అంత్యోకయ అంటే ఏంటంటే మొట్టమొదట క్రైస్తవులుగా పిలువబడినటువంటి పట్టణం అది, సంఘం అది ఒకటి. రెండోది వచ్చేసి దానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అక్కడ యూదులు ప్లస్ అన్యజనులు కలిసి ఉన్నటువంటి సంఘము 2. మూడోది వచ్చేసి ఏంటంటే దానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మూడవదిగా ఏమని చెప్పాను మీకు? దానికున్న గొప్పతనంలో యూదులు ప్లస్ అన్యులు కలిసున్నారు. తర్వాత వచ్చేసి విశ్వాసుల వలన ఏర్పడిన సంఘం అని చెప్పానది. ఎవరు? అపోస్తులు ఏర్పరిచే విశ్వాసులు. ఇంకొక దానికున్న గొప్పతనం ఏంటంటే 4వ లక్షణం ఏంటంటే మొట్టమొదట సహాయం పంపిన సంఘం అదే. కరువులో ఉన్న, ఆపదలో ఉన్న, కష్టములో ఉన్న యెరూషలేము సంఘానికి అంటే ఒక సంఘం మరొక సంఘానికి సహాయం చేయాలి. ఒక సంఘం మరొక సంఘాన్ని ఆదుకోవాలి. ఒక సంఘం మరొక సంఘాన్ని ఆదరించాలి అన్న విషయంలో మొట్టమొదట చూపించిన సంఘం ఏంటి? అదే అంత్యోకయ సంఘం. ఓకేనా? తర్వాత సేవ కొరకు పంపినటువంటి సంఘం పౌలు, బర్నబాలను ఈ అంత్యోకయ సంఘం. అక్కడ 5గురున్నారు. బోధకులైన వారు, ప్రవక్తలైన వారు. వారిలో మొదటివాడు బర్నబా, చివరివాడు పౌలు. వీళ్ళిద్దరిని పరిశుద్ధాత్ముడు ప్రత్యేకపరిచాడు. వారి కోసం ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు, చేతులుంచారు, దీవించి పంపించేశారు. ప్రయాణం ప్రారంభమైంది. వారిద్దరితో పాటు ఎవరిని తీసుకొని వెళ్తున్నారు? వాళ్ళు మార్కును వెంట పెట్టుకొని వచ్చారు. మొట్టమొదటి వాళ్ళు రావడం ఎక్కడికి వచ్చేసారు? సెలుకైకి వచ్చారు. సెలుకై అనేది ఏంటి? వాడరేవు. సెలుకైలో వాడరేవులో వాడెక్కి డైరెక్ట్గా ఎక్కడికి వచ్చేసారు వాళ్ళు? కుప్రకు వచ్చారు. కుప్రలో 2 ప్రాంతాలకు వెళ్ళారు. ఒకటి సలమి, రెండోది పాపు. ఆ పాపు అనే ఊర్లోకి వెళ్ళినప్పుడు ఒక పాపి కనబడ్డాడు అక్కడ. ఎవరా పాపి? ఎలుమ, బరియేసు, గారడివాడు అని మనం చెప్పుకున్నాం. వాడిని ఎప్పుడైతే శపించేశాడో
ఆ ఊరికి అధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రభువునందు విశ్వాసం ఉంచాడు, సెర్గి పౌలు. అదేంటనమాట, అది ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది అది? కుప్రలో ఉన్న పాపులో జరిగింది. రైట్. ఇప్పుడు ఇక పాపు నుంచి బయలుదేరి పంపూలియాలో ఉన్న పెర్గేకొచ్చారు. పంపూలియాలో ఉన్న పెర్గేకొచ్చినప్పుడు ఆ పెర్గేలో మార్కు వీళ్ళిద్దరిని వదిలేసి వెళ్ళిపోయాడు. ఎవరిని? పౌలు గారిని, బర్నబాను వదిలేసి వెళ్ళిపోయాడు. అయినా అక్కడ వాక్యం చెప్పి అక్కడి నుంచి వాళ్ళు పెర్గే నుంచి బయలుదేరి పిసిదియాలో ఉన్న అంతియోకయకి వచ్చారు. ఇప్పటివరకు చెప్పిందంతా అంతియోకయ స్టోరీ. అంతియోకయలో సంఘం ఏర్పడింది, శిష్యులు ఏర్పడ్డారు. ఆ తర్వాత వాళ్ళకి చాలా వ్యతిరేకత వచ్చింది, చాలా హింస కలగజేశారు. అందులో లేడీస్ కూడా ఇన్వాల్వ్ అయిపోయారు, స్త్రీలు కూడా ఇన్వాల్వ్ అయిపోయారు. మొత్తానికి వాళ్ళని వెళ్ళగొట్టేశారు అక్కడి నుంచి. అయితే అక్కడి నుంచి వాళ్ళు ఈ కొనేకి వచ్చారు. ఈ కొనేలో ఏం జరిగింది? ఇది వచ్చే ఆదివారం 11:30 గంటలకు మాట్లాడుకుందాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఇప్పటి వరకు మీ పిల్లలతో 13వ అధ్యాయంలో ఉన్న వివరణ, 13వ అధ్యాయంలోని సంగతులు పంచుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ధన్యత, భాగ్యానికి కృతజ్ఞతలు. ఆశతో వచ్చారు, చలి అని కూడా చూడలేదు. వచ్చిన మీ పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వాక్యం పట్ల వారికి ఉన్న ఈ ఆసక్తి కడవరకు కొనసాగించుకునేట్టుగా చూడండి నాయన. అంత్యదినాలు అనగా అపాయకరమైన కాలంలో ఉంటున్నాం. సమాజ పరిస్థితులు బాగోలేవు, సంఘ పరిస్థితులు బాగోలేవు, వ్యక్తుల జీవితాలు పాడైపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని మేము కాపాడుకుంటూ, మా కుటుంబాలను కాపాడుతూ, సంఘాలను కాపాడుతూ, సమాజాన్ని కాపాడవలసిన ఒక పెద్ద బాధ్యత క్రైస్తవులుగా మా పైన మీరు మోపారు. ఈ విషయాన్ని మేము మర్చిపోకుండా జాగ్రత్త కలిగి మమ్మల్ని మేము కాపాడుకుంటూ సమాజాన్ని కాపాడేటువంటి ధన్యతను, అట్టి బాధ్యత కలిగిన వారమని గుర్తిరుగుతూ ప్రతి క్షణం అన్ని విషయాలలో జాగ్రత్త కలిగి ఉండుటకు సహాయం చేయమని వేడుకుంటూ, మరలా ఆదివారం మరలా మేమంతా కూడా ఆరాధనలో కలుసుకొని తరువాయి భాగాన్ని మాట్లాడుకునే వరకు మీ కృపలో భద్రపరచండి. తిరిగి రేపటి నుంచి వరుసగా జరగనైనటువంటి సభలన్నీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీకు మహిమకరంగా జరిగించమని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, అందరికీ వందనాలు. ప్రకటనలు అంటే ఇంకా మరలా ఆదివారం అంతే, సేమ్ టైం 11:30కు ఎగ్జాక్ట్లీ. మొన్న ఒక 10 నిమిషాలు మాత్రమే లేట్ అయింది, 1:15 వదిలేశాను. ఖచ్చితంగా 1 గంట కల్లా ఆల్మోస్ట్ ఆరాధన కంప్లీట్ చేసుకునేట్టుగా చూద్దాం. మర్చిపోయాను కదా, వచ్చే ఆదివారం ఫోటో అనుకున్నాం కదా, వచ్చే ఆదివారము గ్రూప్ ఫోటో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో